హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు చూస్తున్నది కడతాల్ విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు యాదగిరి ఫ్రెండ్స్. మనం ఈరోజు ఎస్పీ షేంది మనం ఇంజన్ అనేది ఏ విధంగా ఓపెన్ చేయాలి అనేది మీకు క్లారిటీగా అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిస్తా. ఎందుకంటే ఈ బండి అయితే హైదరాబాద్ నుంచి అయితే వచ్చింది. ఇంజన్ అయితే పోయిందనమాట. ఇంజన్లో అయితే బేరింగ్ల సౌండ్ అయితే చాలా విపరీతమైన సౌండ్ వస్తుంది. దాంతోపాటు బండి స్మోక్ వస్తుంది, ఆయిల్ అయితే తాగేస్తుంది. దాంతోపాటు ఇంతకుముందుకైతే మనం ఈ బండికి అయితే హైదరాబాద్ నుంచి వచ్చి అయితే ఇంతకుముందుకైతే బోర్ అయితే కొత్త తెప్పించుకుంది అనమాట. ఈ బండి అయితే ఒక సంవత్సరంన్నర అయితే అవుతుంది దాదాపుగా. అప్పుడే మనకు కనెక్టింగ్ రాడ్ అయితే లైట్గా ప్లే ఉండే అనమాట. నెక్స్ట్ టైం ఒకవేళ మనకు స్మోక్ వస్తే ఖచ్చితంగా అయితే ఇంజన్ చేయాలనేసి చెప్పిన అనమాట. సరే అని చెప్పేసి అయితే మళ్ళీ స్మోక్ వస్తుందనా అని చెప్పేసి అయితే బండి అయితే తీసుకొచ్చిండు. ఈ బండి అయితే మనం ఫుల్ ఇంజన్ అనేది ఏ విధంగా ఓపెన్ చేయాలి, బండి ఇంజన్ సౌండ్ ఏ విధంగా వస్తుంది, ఏం కథ అనేది అయితే ఒకటికి రెండు సార్లు అయితే మీకు చూపిస్తా. ఒక బండి ఇంజన్ అయితే ఏ విధంగా ఓపెన్ చేయాలనేది క్లారిటీగా అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తా. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది కట్టాల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ ని క్లిక్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అయితే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి అయితే స్టార్ట్ చేసి చూద్దాము. నేను ఇప్పుడైతే తలంచి అయితే ఆన్ చేస్తా. బండి రీడింగ్ అయితే చూద్దాం. మెయిన్గా రీడింగ్ అనేది చూద్దాము. ఇక్కడ సైడ్ అయితే చూడొచ్చు. రీడింగ్ అయితే 81,000 తిరిగింది అనమాట. 81,300 ఒక కిలోమీటర్ అయితే తిరిగింది. 81,300 ఒక కిలోమీటర్ అయితే తిరిగింది. రీడింగ్ అయితే అసలు రీడింగ్ అనమాట. ఇది బండి వచ్చినప్పటి నుంచి అది అసలు రీడింగ్ అనమాట. బండి అయితే ఇంత తిరిగింది. ఫస్ట్ అయితే ఒక బోర్ అయితే వేసినాం. ఇప్పుడైతే ఒకసారి అయితే బండి అయితే స్టార్ట్ చేద్దాము. ఒకసారి అయితే బోర్ చేసినాం అనమాట. బోర్ అయితే కొత్త చేసినాము. ఒకసారి అయితే ఇంజన్ సౌండ్ అయితే తినండి. ఇంజన్ సౌండ్ వింటే మీకు అర్థమైపోతుంది. బండి సౌండ్, ఇంజన్ సౌండ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. కాకపోతే మనకు బండి అనేది హార్డ్గా వెళ్ళడము, చాలా విపరీతంగా టైట్గా వెళ్ళడము ఇలాంటివి అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. మళ్ళీ మీకు ఒకసారి అయితే ఇతల నుంచి అయితే చూపిస్తా చూడండి. ఒకసారి అయితే బండి ఓకే, ఒకసారి అయితే చూడొచ్చు. మొగ్గు కూడా వస్తుంది. మీకు గమనిస్తే ఇక్కడ సైడ్ అయితే గమనించండి. ఒకసారి అయితే స్మోక్ కూడా వస్తుంది అనమాట. కాకపోతే ఇంజన్లో ఆయిల్ లేదు. ఇంజన్లో కూడా మొత్తం ఆయిల్ తాగేస్తుంది కాబట్టి ఆయిల్ తక్కువ ఉందనమాట. ఓకే, సౌండ్ వినండి ఒకసారి అయితే. ఇంజన్ సౌండ్ అయితే క్లారిటీగా అయితే వినండి. మనకైతే సౌండ్ అయితే విన్నారు కదా, ఎట్లా వస్తుంది ఏం కథ అనేది సౌండ్ అయితే మీకు అర్థమైపోయింది కదా. బండి అయితే ఇంజన్ అయితే మనం ఎట్లా ఓపెన్ చేయాలి ఏం కథ అనేది అయితే ఈరోజు అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తా. ఏంది అంటే ఒక బండి ఇంజన్కి వచ్చినప్పుడు మెకానిక్ అనేది ఎట్లా గుర్తుపడతాడు ఏం కథ అనేది అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలన్నమాట. బండి అనేది ఏ విధంగా మెకానిక్ వస్తుంది, ఏం కథ, ఏమైంది, ఏం కథ అనేది తెలుసుకోవాలి. బండి ఇంజన్ సౌండ్ మెయిన్గా గుర్తుపట్టాలి. ఇంజన్లో బేరింగ్ల సౌండ్ వస్తే గుర్తుపట్టాలి. ప్రతిదైతే గుర్తుపట్టాలన్నమాట మెకానిక్ అనేది. సరేనా? నేను బండి అయితే కంపల్సరీగా ఇంజన్ అయితే పోయిందనమాట. ఈరోజు ఈ వీడియోలో ఇంజన్ అనేది ఏ విధంగా ఓపెన్ చేస్తాడు ఒక మెకానిక్ అనేది క్లారిటీగా అయితే మీకైతే చూపిస్తా. దాంతోపాటు ఏమేమి ఐటమ్ పోయినాయి ఇంజన్ లోపల అనేది అయితే చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే సైడ్ కవర్లు, ట్యాంక్ ఇవన్నీ ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇవి ఓపెన్ చేస్తేనే మనకి ఇంజన్ ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. కొద్దిగా ఫాస్ట్గా అయితే నేను ఓపెన్ చేసిన. ఈ నుంచి అయితే మీకు కొద్దిగా స్లోగా అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక బండి ఓపెన్ చేయాలంటే ఏ విధంగా ఓపెన్ చేస్తాడు అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సైడ్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ సైడ్ అయితే కవర్ ఉంది. కవర్ అయితే ఓపెన్ చేస్తున్నా. కవరు ఈ బోల్టాలు అయితే కొద్దిగా ఫాస్ట్గా అయితే ఓపెన్ చేసేద్దాం. మిగతా ఐటమ్ ఏమేమి పోయినాయి, ఏం కథ, ఇంజన్ లోపల ఏమేమి పోతాయి, ఏం కథ అనేది మొత్తం చెప్తా. దాంతోపాటు ఇంజన్ ఫిట్టింగ్ వీడియో కూడా 2 రోజుల 3 రోజుల అది కూడా మీకు వెంబడే అప్లోడ్ అయితే చేసేస్తా. సరేనా? ఎందుకంటే ఇంజన్ లోపల ఏమేమి పోతున్నాయి, ఏం కథ, ఈ బండి ఇంజన్ చేసి ఎంతవరకు వస్తుంది, ఏం కథ అనేది కూడా క్లారిటీగా అయితే ఇస్తా. దాంతోపాటు ఈ బండి ఎంత తక్కువలో చేద్దాము అనేది మెయిన్ టార్గెట్ అనమాట. ఒక బండి మనం ఇప్పినాము అని అంటే ఆ బండికి ఎంత తక్కువలో వేయగలుగుతాం, కస్టమర్కి ఎంత తక్కువలో వేయగలుగుతాం అనేది మన కాన్సెప్ట్ అనమాట. ఎందుకంటే ప్రతిదీ అయితే ఒరిజినల్ వేద్దాం, కాకపోతే కస్టమర్కి అయితే తక్కువలో అయితే చేయాలనే ఇంట్రెస్ట్ అయితే ఈ బండి అయితే ఇప్పుతున్నాను అనమాట. ఎంత అయింది ఏం కథ అని బిల్లులతో సహా మీకైతే పెడతా. సరేనా? నేను ఇప్పుడైతే మ్యాగ్నెట్ కవర్ అయితే మొత్తం ఓపెన్ చేస్తున్నా. మ్యాగ్నెట్ కవర్కి అన్ని 8 నెంబర్ బోల్టాలు వచ్చినాయి కదా, ఇవన్నీ నేను ఓపెన్ చేస్తున్నా. ఇవన్నీ ఓపెన్ చేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ మీకు ఏమేమి పడతాయి, ఏం కథ అనేది
క్లారిటీగా అయితే మీకు అర్థమయ్యేటట్టయితే చెప్తా, ఓకేనా. మొత్తం అయితే మనం కొద్దిగా ఫాస్ట్గా అయితే ఓపెన్ చేసుకుందాము. ఈ బోల్టాలు ఓపెన్ చేసే కాడికైతే కొద్దిగా ఫాస్ట్గా ఉంటుంది వీడియో అయితే, సరేనా. ఇవన్నీ 8 నెంబర్ బోల్టాలు, 8 నెంబర్ టీపానతో అయితే ఓపెన్ చేసుకోవచ్చు, సరేనా. ఇవి ఓపెన్ చేసేసుకొని పక్కకి పెట్టేసుకున్న తర్వాత ఈ కవర్ అనేది మనం తీసుకోవాలి. తీసుకునే ముందర మనం అయితే కింది సైడ్ అయితే ఆయిల్ బోల్ట్ అయితే ఇప్పలేదు, ముందుగా ఆయిల్ బోల్ట్ అయితే ఇప్పుదాము. ఇక్కడ 16-17 నెంబర్ బోల్ట్ అయితే ఉంది. యాక్చువల్లీ 12 నెంబర్ బోల్ట్ ఉంటుంది, కాకపోతే అది స్లిప్ అయిపోతే 16-17 నెంబర్ బోల్ట్ అయితే వేసారు. ఇదైతే నేను ఓపెన్ చేస్తున్న బోల్ట్ అయితే. ఇది వేసిన తర్వాత మనం ఎట్లా వేయాలి ఏం కథ అనేది మీకు క్లారిటీగా అయితే చెప్తా. ఇంకొకటి ఏంటి అంటే ఇంతకుముందుకు అయితే నేను మన హోండా షేన్ది ఇంజన్ అయితే చేయలేదనమాట, అంటే యూట్యూబ్లో అయితే పెట్టలేదు. కాకపోతే మన యూనికాన్ బండిది అయితే పెట్టిన, ఆ ఇంజన్ ఈ ఇంజన్ అయితే సేమ్ టు సేమ్ ఉంటుంది. కొద్దిగా తేడాలు అయితే ఉంటాయి అనమాట, పెద్దగా అయితే ప్రాబ్లం అయితే ఏముండదు. సేమ్ ఆ ఇంజన్ ఈ ఇంజన్ అయితే సేమ్ ఉంటుంది. అది చూస్తే మీరు ఆటోమేటిక్ ఈ బండి కూడా ఫిట్ చేయగలుగుతారు. కాకపోతే సపరేట్గా మన ఛానల్లో ఇది కూడా ఉండాలి అని చెప్పేసి అయితే నేను అనుకుంటుంటే, అందుకోసమని ఇది ఓపెన్ చేసేసి తర్వాత ఫిట్టింగ్ వీడియో కూడా అతి త్వరలో అయితే మీకు అప్లోడ్ చేసేస్తా, సరేనా. ఇప్పుడైతే నేను మొత్తం ఆయిల్ బోల్ట్ అయితే ఓపెన్ చేసి మ్యాగ్నెట్ కవర్ అయితే బయటికి తీసేస్తున్నా. మ్యాగ్నెట్ కవర్ అయితే కొద్దిగా టైట్గా ఉందన్నమాట, ఇక్కడ స్కూల్ డ్రైవర్ తోటి అయితే ప్రెస్ చేస్తున్నా, ఓకేనా. ఇప్పుడైతే ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇట్లా అంటే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది, ఎందుకంటే కొద్దిగా టైట్గా ఉంటుంది అనమాట, ఓకేనా. ఇది ఓపెన్ చేసుకొని అన్నమాట ఇందులో ఏమేమి ఉన్నాయి ఏం కథ అనేది చూసుకుందాం. ముందుగా అయితే ఇక్కడ క్లిప్పులు ఉన్నాయి కదా, ఇక్కడ పైన సైడ్ మీకు కనిపిస్తున్నాయి, ఆ క్లిప్పులు ఉన్నాయన్నమాట, వైర్ క్లిప్పులు. ఈ క్లిప్పులు అయితే మనం ఓపెన్ చేసుకోవాలి. ఈ క్లిప్పులు ఓపెన్ చేసేసుకొని వైర్ క్లిప్పులు తీసుకోవాలి. ఇక్కడ సైడ్ అయితే ఈ క్లిప్పులు తీసేసుకొని మ్యాగ్నెట్ కవర్ అనేది పక్కకి పెట్టేసుకోవాలన్నమాట, ఓకేనా. ఇప్పుడైతే ఇక్కడ సైడ్ తీసేస్తున్నా. ఇక్కడ సైడ్ క్లిప్ ఉంది కదా, ఇది కూడా ఇట్లా ప్రెస్ చేసేస్తే మనకు ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. ఇది వచ్చేసిన తర్వాత ఇందులో ఏమేమి వచ్చినాయి అనేది ఒకటికి 2 సార్లు అయితే గమనించాలి మనము, సరేనా. ఒకసారి చూపిస్తా చూడండి ఏమేమి ఐటమ్ వచ్చినాయి ఏం కథ అనేది. ఇక్కడ సైడ్ అయితే సెల్ఫ్ మోటార్ది, ఇక్కడ సైడ్ బుష్ వచ్చింది చూడండి, ఇది సెల్ఫ్ మోటార్ గేర్ అనమాట అది, ఓకేనా. ఇది పిన్ ఉంటుంది ఇది, ఓకే. ఈ పిన్ను ఈ గేరు ఈ 2 తీసేసుకొని ఇందులో పెట్టేసుకోండి. ఎక్కడ సైడ్ అక్కడ సైడ్ అయితే పెట్టేసి ఇప్పుడు మ్యాగ్నెట్ సైడ్ ఓపెన్ చేస్తున్నాం కదా, మ్యాగ్నెట్ కవర్ దాంట్లోనే పెట్టండి, బోల్ట్లతో సహా అనేది మొత్తం ఇందులోనే పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనము సామాన్ కడుక్కొని పక్కకి పెట్టుకునేటప్పుడు కూడా మనకు కన్ఫ్యూజ్ అనేది కామన్నమాట, అందుకని ఏ దానికి అది సపరేట్ పెట్టుకుంటే అయిపోతుంది. ఇప్పుడైతే నేను ఇక్కడ మ్యాగ్నెట్ పట్టి అయితే పెట్టేసి మ్యాగ్నెట్ మొత్తం అయితే ఓపెన్ చేస్తున్నా. మ్యాగ్నెట్ పట్టి అంటారు అన్నమాట దీన్ని. మ్యాగ్నెట్ పట్టి పెట్టేస్తే మనకు మ్యాగ్నెట్ అయితే ఓపెన్ చేసుకోవడానికి అవకాశం అనమాట, ఓకేనా. ఇక్కడైతే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా, దీన్ని అయితే టైట్ చేసేసి దీని అయితే ఓపెన్ చేద్దాము, ఓకేనా. ఇప్పుడైతే నేను పాన తీసుకొని అయితే కొద్దిగా ఫాస్ట్గా అయితే దీన్ని అయితే ఓపెన్ చేయాలి. ఇక్కడ నట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఈ నట్ ఓపెన్ చేసుకోవాలంటే ఇక్కడ సైడ్ 18 నెంబర్ రింగ్ పానతో అయితే ఓపెన్ చేసుకోవచ్చు. 18 నెంబర్ రింగ్ పాన అయినా పర్వాలేదు, బిట్టు పాన ఉంటుంది కదా, బిట్ పానతో అయినా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఓపెన్ చేసుకోండి. దాని కింద ఒక వాచర్ అయితే ఉంటుంది, వాచర్ ఇవి ఉన్నాయి కదా, ఇవైతే వాచర్ తీసి దీనికే పెట్టేసేయండి. మ్యాగ్నెట్ దాంట్లోనే పెట్టేసేయండి, ఎందుకంటే పత్తిది అయితే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు అనమాట. ఏ దాని వస్తువు దాంట్లోనే పెట్టేసేయడానికి ట్రై చేయండి, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ సైడ్ అయితే నేను ఇప్పుడు మ్యాగ్నెట్ పుల్లర్ అనమాట, ఇది మ్యాగ్నెట్ పుల్లర్ తోటి అయితే దీన్ని అయితే ఓపెన్ చేసేసి మ్యాగ్నెట్ అయితే మొత్తం బయటికి తీసేస్తాము, సరేనా. ఇప్పుడైతే కొద్దిగా టైట్గా అయితే చేస్తున్నా, దీన్ని టైట్ చేసేసి తర్వాత ఇట్లా కొడితే మనకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది అనమాట. ఇట్లా టైట్ చేయాలన్నమాట ఇది, ఓకేనా. దీన్ని అయితే టైట్ చేసేద్దాం. దీన్ని టైట్ చేసేసి దీన్ని మొత్తం అయితే ఓపెన్ చేద్దాం, సరేనా. దీని అయితే నేను మొత్తం మీద అయితే దీన్ని ఇట్లా సెట్ చేసి తీసేస్తాం బయటకి అయితే, ఓకేనా. ఇవైతే ఖచ్చితంగా అయితే పుల్లలు అయితే యూజ్ చేయాలన్నమాట. పుల్లలు యూజ్ చేయకపోతే మనకు మ్యాగ్నెట్ అయితే కవర్ అప్ అయిపోతుంది 100%గా. మీరు ఎప్పుడైనా పర్వాలేదు ఓపెన్ చేసేటప్పుడు మ్యాగ్నెట్ పుల్లర్ తోటే ఓపెన్ చేయడానికి ట్రై చేయండి, దాన్ని కొడితే మాత్రం పోతుంది అనమాట. ఎప్పుడు కూడా కొట్టొద్దు, సరేనా. మ్యాగ్నెట్ పుల్లర్ తోటి ఓపెన్ చేయడానికి ట్రై చేయండి, సరేనా. ఇప్పుడైతే మొత్తం మ్యాగ్నెట్ పుల్లర్ తోటి పెట్టినా కదా, ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే మనం దీంతో అయితే ఇట్లా టైట్గా అంటే మనకు ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది, ఓకేనా. ఓకే, మనకైతే బయటకు వచ్చేసేసింది, చూసిరా మొత్తం బయటకు వచ్చేసేసింది, ఓకే. ఇదైతే మనకు బయటకు వెళ్ళింది కాబట్టి ఇప్పుడు మ్యాగ్నెట్ పుల్లర్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి. మ్యాగ్నెట్ పుల్లర్ అనేది టైట్ అయిపోయింది కదా, మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనమాట, బయటికి తీస్తే మళ్ళీ వెళ్ళదు. అందుకనే బండికి ఉన్నప్పుడే మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి. దీన్ని బండికి ఉన్నప్పుడే ఓపెన్ చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది అనమాట వర్క్ అనేది, ఓకేనా. కొద్దిగా లూజ్ చేసేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. ఇప్పుడు నేనైతే దీనైతే పుల్లర్ని అయితే లూజ్ చేసేస్తున్నా. మనకు మళ్ళీ దానికి ఎట్టి మనం తీసినామనుకో మళ్ళీ వెళ్ళదనమాట, ఇబ్బంది పెడతా ఉంటుంది. అందుకోసమని ఇట్లా ఓపెన్ చేసుకోవాలి. ఎప్పుడైనా పర్వాలేదు ఇట్లే ఓపెన్ చేసుకోవాలి, సింపుల్గా అయిపోతుంది అనమాట వర్క్ అనేది, సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడైతే దీని పట్టి గిట్టి అనేది బయటకు తీసేస్తున్నా, ఓకే. ఇప్పుడైతే కింది సైడ్ పట్టి ఉంది కదా, దీని అయితే లూజ్ చేసేసి దీని అయితే పక్కకి పెట్టేసి ఇప్పుడు మ్యాగ్నెట్ మొత్తం అయితే బయటకు తీద్దాం. మొత్తం మ్యాగ్నెట్ తీసిన తర్వాత ఇది ఇట్లనే సెట్ మొత్తం ఇట్లనే పెట్టేసేయండి. ఇట్లనే దీని కింద బేరింగ్ వస్తుంది, ఈ బేరింగ్ అయితే తీసేసి ఇట్లనే పెట్టేసేయండి,
ఓకేనా. ఇప్పుడైతే సెట్ మొత్తం వచ్చేసిందిగా, ఇదైతే సపరేట్గా పెట్టేసుకోండి, ఇది మొత్తం సెట్. ఓకే, ఇప్పుడైతే ఇక్కడ వర్క్ మొత్తం అయిపోయింది. మ్యాగ్నెట్ కార్డ్కి మనం ఓపెన్ చేసేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ సైడ్ అయితే చైన్ది మన చిన్న ప్యాకెట్ అంటారు దీన్ని, చిన్న ప్యాకెట్ అయితే మొత్తం ఓపెన్ చేసుకోవాలి. అది గేర్ వేసి మనము ఓపెన్ చేసుకోవాలన్నమాట. గేర్ వేస్తే మనకు టైట్ వస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మన క్లచ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్కి వచ్చేసి క్లచ్ ఓపెన్ చేసుకునే ముందర ఇప్పుడైతే ఇక్కడ సైలెన్సర్ అయితే ఓపెన్ చేసుకున్నాం. ముందుగా అయితే సైలెన్సర్ ఓపెన్ చేసుకొని తర్వాత మనం క్లచ్ అయితే ఓపెన్ చేసుకున్నాం. సరేనా. ముందుగా అయితే 12 నెంబర్ బోల్టాలు అయితే ఒక 2 ఉన్నాయి ముందల సైడ్ అయితే. ఆ బోల్టాలు అయితే మనం ఓపెన్ చేసుకుందాం. 12 నెంబర్ బోల్టాలు అంటారు దాన్ని. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ 2 బోల్టాలు అయితే ఉంటాయి. 12 నెంబర్ రింగ్ పానతోటి అయితే నేను కొద్దిగా ఫాస్ట్గా అయితే ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అయితే 2 బోల్టాలు అయితే ఉంటాయి అనమాట. మీరైతే బోల్టాలు అయితే గుర్తుపెట్టుకోండి. ఒక బండి ఎట్లిప్తారు అనేది చూస్తేనే ఎట్లా ఫిట్ చేసిండు అనేది క్లారిటీగానే అర్థమవుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇంకల్ సైడ్ అయితే ఒక 14 నెంబర్ రింగ్ పానతోటి అయితే ఇంకల్ సైడ్ సైలెన్సర్ పెద్ద నట్ అయితే ఉందన్నమాట. ఆ నట్టు కూడా ఓపెన్ చేసేస్తుంది. ఇక్కడ సైడ్ అయితే చూడొచ్చు. ఇది ఓపెన్ చేసేస్తే మనకు సైలెన్సర్ అనేది ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. సరేనా. ఇవైతే గుర్తుపెట్టుకోండి. సైలెన్సర్ బోల్టాలు ఓపెన్ చేస్తున్నామంటే ఏమేమి బోల్టాలు ఉన్నాయో చూసుకొని దాన్ని పాన పెట్టేసి ఓపెన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా పర్వాలేదు, ఒక ఇంజన్ ఇప్పుతుంటే ఖచ్చితంగా మెకానిక్ చూడాలి. చూస్తేనే మీకు పని అనేది అర్థమవుతుంది. ఓకేనా. ఈ బోల్ట్ ఉంది కదా, ఈ బోల్ట్ అయితే ఏమో పడేస్తాం మనం. దీనికి పెట్టేస్తే అయిపోతుంది అనమాట. మనం ఫిట్ చేసేటప్పుడు మళ్ళీ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇంతే. ఓకే, ఇప్పుడైతే సైలెన్సర్ అయితే బయటికి తీస్తాము. సైలెన్సర్ అయితే బయటికి తీసేసి ఇదైతే పక్కకి పెట్టేసేస్తాం. సరేనా. ఇప్పుడైతే నేను సైలెన్సర్ మొత్తం బయటికి అయితే తీసేస్తున్నా. చూడండి, కొద్దిగా టైట్గా ఉంది. కరెక్ట్ పెట్టి తీస్తే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. ఓకేనా. దీన్ని తీసేసి పక్కకి పెట్టేసుకోండి. దీన్ని పక్కకి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మన క్లచ్ అనేది ఎట్లా ఓపెన్ చేయాలి ఏం కథ అనేది మీకు క్లారిటీగా అయితే చూపిస్తా. క్లచ్ ఓపెన్ చేయాలి మొత్తం అయితే. క్లచ్ కవర్ అయితే ఓపెన్ చేసుకుందాం. ముందుగా అయితే క్లచ్ కవర్ ఓపెన్ చేసుకొని ముందుగా అయితే మనం కిక్ రాడ్ ఉంది కదా ఇక్కడ సైడ్, ఈ కిక్ రాడ్ బోల్ట్ అయితే ఓపెన్ చేసుకుందాం. 12 నెంబర్ బోల్ట్ అనమాట దానికి ఉన్నది, కిక్ రాడ్కున్నది. ఓకేనా. 12 నెంబర్ బోల్ట్ 12 నెంబర్ రింగ్ పాన తోటి అయితే మన కిక్ రాడ్ మొత్తం ఓపెన్ చేసేసుకోవాలి. ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత క్లచ్ కవర్ బోల్టాలు అయితే మనం ఓపెన్ చేసుకున్నాము. ఇదైతే నేను కొద్దిగా ఫాస్ట్గా అయితే ఓపెన్ చేసుకొని ఇప్పుడైతే దీని అయితే బయటికి అయితే తీస్తున్నా. చూడండి, కిక్ రాడ్ మొత్తం బయటకు వచ్చేసింది. దీని బోల్ట్ దీనికే పెట్టేస్తున్నా. చూడండి, దీని బోల్ట్ దీనికి పెట్టేసి పక్కకి పెట్టేసుకోండి. ఇప్పుడు 8 నెంబర్ టీ పాన్ తోటి ఇప్పుడు క్లచ్ కవర్ బోల్టాలు ఉన్నాయి కదా, ఇవన్నీ బోల్టాలు క్లచ్ కవర్కి ఎన్ని బోల్టాలు ఉన్నాయో అన్ని బోల్టాలన్నీ ఓపెన్ చేసుకొని నేను కొద్దిగా ఫాస్ట్గా అయితే ఓపెన్ చేస్తున్నా. ఈ బోల్టాలన్నీ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు క్లచ్ కవర్ అనేది బయటకు వస్తుంది. కాకపోతే అంతకన్నా కిందికి మన పుట్ రెస్ట్ అనేది ఆంతనమాట. పుట్ రెస్ట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సరేనా. ఈ బోల్టాలన్నీ లూజ్ చేసేసుకొని బోల్టా పక్కకి పెట్టుకున్న తర్వాత మనమైతే క్లచ్ కింద పుట్ రెస్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాము. సరేనా. ఇప్పుడైతే స్టెప్ అయితే చూడండి. ఓకేనా. మనము ఇంజన్ అనేది ఏ విధంగా ఓపెన్ చేయాలి అనేది మీకు చూపిస్తున్నాను అనమాట. ఓకేనా. ఈ బోల్టాలు ఉన్నాయి కదా, ఈ బోల్టాలు అనేవి మొత్తం ఈ ఇండ్లనే వేయాలన్నమాట. ఇట్లా కవర్లోనే వేయాలి. ఓకేనా. కవర్ అయితే దీడ దడుతుంది చూసినా, పుట్ రెస్ట్కి అయితే దడుతుంది అనమాట. పుట్ రెస్ట్ అయితే మనం ఓపెన్ చేసుకోవాలి. పుట్ రెస్ట్ అయితే దడుతుంది ఈడ. పుట్ రెస్ట్ అయితే మనం ఓపెన్ చేసుకుందాము. ఓకేనా. పుట్ రెస్ట్కు కింది సైడ్ 12 నెంబర్ బోల్టాలే ఉంటాయి. అవి కూడా 12 నెంబర్ బోల్టాలే మనం ఓపెన్ చేసుకోవాలి. ఓకే, కింది సైడ్ ఏమున్నాయి బోల్టాలు 2 బోల్టాలు అయితే ఉంటాయి అనమాట. అటు సైడ్ 2 ఇటు సైడ్ 2 మొత్తం 4 బోల్టాలు అయితే ఉంటాయి అనమాట. ఓకేనా. ఇప్పుడైతే నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి, కింది సైడ్ కొద్దిగా ఫాస్ట్గా అయితే మనం ఓపెన్ చేసుకొని పుట్ రెస్ట్ అయితే బయటకు తీద్దాము. సరేనా. మొత్తం పుట్ రెస్ట్ మొత్తం బయటకు వెళ్ళేస్తుంది. 4 బోల్టాలు అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓకే, ఇవైతే నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి. ఓకే, మనకి ఇదైతే హైదరాబాద్ కూకట్పల్లి నుంచి అయితే వచ్చిందనమాట బండి. దాదాపుగా నా దగ్గరకు వచ్చి కూడా ఇప్పటికీ 4 డేస్ అవుతుంది, 4-5 డేస్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఒక ఇంజన్ చేయాలంటే దాదాపుగా 3 నుంచి 4 రోజులు అయితే టైం పడుతుంది అనమాట. నేను కొద్దిగా బిజీగా ఉండి పట్టించుకోలేదు. అందుకని ఇప్పుడు ఫ్రీ అయిపోయినా, అందుకని ఈ బండి ఇంజన్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. సరేనా. ఇప్పుడైతే నేను ఈ బోల్టాలు అయితే మొత్తం ఓపెన్ చేస్తున్నా. కింది సైడ్ నుంచి ఈ బోల్టాలు ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఆటోమేటిక్గా క్లచ్ కవర్ అనేది సింపుల్గా వచ్చేస్తుంది. ఓకే, ఇది మొత్తం పెద్దగా సెట్ ఉంది చూడండి, ఇది మొత్తం. ఓకేనా. ఇది కూడా సపరేట్గా పెట్టుకోండి. దాని బోల్టాలు కూడా సపరేట్గా పెట్టండి. ఇప్పుడు క్లచ్ కవర్ అనేది మనం ఓపెన్ చేస్తున్నాం. చూడండి, క్లచ్ కవర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది మనకు. క్లచ్ కవర్ మొత్తం క్లచ్ కవర్ అంటారు దీన్ని. ఓకేనా. ఈ కవర్ అయితే మనకు బయటకు వచ్చింది. ఓకే, ఇప్పుడైతే చూడొచ్చు. ఇప్పుడు మనము ఇందులో ఏం చేయాలి అంటే మనం ఓపెన్ చేసిన బోల్టాలు ఉన్నాయి కదా, క్లచ్ కవర్ బోల్టాలు మనం ఎన్ని ఓపెన్ చేసినాం అన్నీ అయితే ఆ కవర్ అయితే పెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు నేను ఈ కవర్ అని వేస్తున్నాను చూడండి బోల్టాలన్నీ. ఓకేనా.
దీనికి సంబంధించినవి కాబట్టి ఇందులోనే వేయాలన్నమాట. ఓకే, మీకు కన్ఫ్యూజ్ కాకుండా చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పి ఏడనో ఒక తాన వాడేస్తే పోతూ ఉంటాయి అనమాట బోల్టాలు అవన్నీ. ఇప్పుడైతే ఇక్కడ సైడ్ 3 స్క్రూలు వచ్చినాయి కదా, ఈ 3 స్క్రూలు అయితే ఓపెన్ చేసుకోండి. నేనైతే స్క్రూ లెవర్ తోటి అయితే ఓపెన్ చేస్తున్నా. ఇవైతే 3 స్క్రూలు అయితే ఓపెన్ చేసుకోండి. ఇవైతే నేను ఓపెన్ చేస్తున్నా 3 స్క్రూలు. ఈ 3 స్క్రూలు ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే లోపల అది ఒక నట్టు ఉంటుంది అనమాట, అయితే ఓపెన్ చేసేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడైతే నేను ఇవి 3 అయితే ఓపెన్ చేస్తున్నా. ఇవైతే ఓకే, స్క్రూలు అయితే ఓపెన్ చేయండి. స్క్రూలు ఏమైనా స్లిప్ అయిపోతే ఇప్పుడే చూసుకోవాలన్నమాట. ఏమైనా స్లిప్ అయిపోయినా ఇరిగిపోయినా మనం ఓపెన్ చేస్తుంటే ఏం జరుగుతుంది అంటే ఓవర్ టైంలో ఏమవుతాయి అంటే బోల్టాలు ఇరిగిపోతాయి అనమాట. సైలెన్సర్ బోల్టాలు కానీ మన క్లచ్ కవర్ బోల్టాలు కానీ ఏమైనా స్లిప్ అయిపోతాయి, ఇరిగిపోతాయి. అలాంటివి ఏమైనా ఉన్నాయనుకో మనం నోటిఫైడ్ చేసుకోవాలి ఖచ్చితంగా. అయితే ఏమేమి స్లిప్ అయిపోయినాయి అనేది పక్కకి పెట్టుకోవాలి ఖచ్చితంగా. అయితే మనం ఆటోమొబైల్ షాప్ కాడికి ఇంజన్ సామాన్కి పోయినప్పుడు ఖచ్చితంగా అయితే ఒక బోల్టాలు అయితే తీసుకురావాలి. సరేనా, ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే ఒక బోల్ట్ అయితే పెట్టిన, సపోర్ట్ బోల్ట్. లోపల మనం బోల్ట్ అయితే ఓపెన్ చేసుకోవాలి కాబట్టి లోపల నట్టు ఉంది కదా, నట్ అయితే ఓపెన్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే సపోర్ట్ వేసేసి ఓపెన్ చేస్తున్నా. ఆ నట్ వేస్తే దానికి సపోర్ట్ అనమాట, ఆ గేర్ల మధ్యలో తట్టుకొని మనకు వెళ్ళకుండా టైట్గా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ నట్ అయితే లూజ్ అయిపోయింది. లోపల సైడ్ అయితే నట్ అయితే లూజ్ అయిపోయింది. ఈ నట్ అయితే తీసేసి దాని కింద వాచర్ కూడా ఉంటుంది. నట్ అయితే వచ్చేసేసింది. ముందుగా ఇక్కడ సైడ్ అయితే మనం బోల్ట్ పెట్టినాక క్లచ్ కవర్ బోల్ట్ ఇదైతే పక్కకు తీసేసి దీనైతే అనుమాతం ఇట్లా అంటే మనకు బయటకు వచ్చేస్తుంది. దీని లోపల ఏమేమి ఉంటాయి అనేది మీకు క్లారిటీగా చూపిస్తుంది. చూడండి, ఒక వాచర్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా నీకు వాచర్లు అయితే మిస్ చేయను. ఖచ్చితంగా ఏడేడు వాచర్ వస్తాయి అనేది మీకు పక్కా చూపిస్తా. సరేనా, ఇప్పుడైతే ఇది అయిపోయింది కదా. ఇక్కడ సైడ్ అయితే ఆయిల్ పంప్ ఉంది కదా, ఆయిల్ పంప్ గేర్ అయితే ఇద్దాము. ప్లాస్టిక్ గేర్ ఇది. ఓకేనా, ప్లాస్టిక్ గేరే. ఇది ఇంపది కూడా ఓసారి బయటకు వచ్చేస్తుంది. ఇది జస్ట్ సపోర్ట్ అనమాట. ఇది ఉంటేనే మనకు తిరుగుతుంది అనమాట. గేర్ ఏమైనా పోయిందా ఏం కథ అనేది 1-2 సార్లు అయితే చెక్ చేసుకోవాలి. సరేనా, ఇప్పుడైతే మనం మొత్తం మీద అయితే మొత్తం ఓపెన్ చేసుకుని ఇక్కడ సైడ్ అయితే ఆయిల్ ఫిల్టర్ కూడా తీసేసుకున్నాం. ఆయిల్ ఫిల్టర్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ 10 నెంబర్ బోల్టాలు వచ్చినాయి కదా 4. ఈ 10 నెంబర్ బోల్టాలు అయితే మనం కొద్దిగా ఫాస్ట్గా అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి, మొత్తం 4 బోల్టాలు అయితే ఓపెన్ చేసుకోవాలి. కొద్దిగా ఫాస్ట్గా అయితే నేను ఓపెన్ చేసేస్తున్నా. ఓకేనా, ఇవైతే స్టెప్ బై స్టెప్ అయితే మనం ఇట్లా ఓపెన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇవైతే తీద్దాం బయటకి. అయితే ఇవి తీసేసిన తర్వాత మీకు చెప్తాను నేను. ఓకేనా, మనకు క్లచ్ ప్లేట్లు మంచిగా ఉన్నాయాక అవన్నీ అయితే చెక్ చేసుకోవాలన్నమాట. ఓపెన్ చేస్తుంటేనే మనకు అర్థమైపోతుంది ఏమేమి పోయినాయి ఏం కథ అనేది అయితే ఖచ్చితంగా అయితే అర్థమైపోతుంది. అయితే ఖచ్చితంగా అయితే అర్థం చేసుకోవాలి. సరేనా, ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే ఈ పట్టి అయితే పెట్టేసి లోపల సైడ్ అయితే మనం బిట్ పాన బిట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా, నేనైతే బిట్ అయితే తీసుకున్నా 19 నెంబర్ బిట్ అనమాట. ఇది 19 నెంబర్ బిట్ తోటి అయితే దీనైతే ఓపెన్ చేస్తున్నా. ఓకేనా, కొద్దిగా టైట్గా ఉందనమాట. ఓకే, మనకు సపోర్ట్ వేయాలి, దీనికి సపోర్ట్ వేయండి వెళ్ళదు. ఓకేనా, ఇప్పుడైతే ఇట్లా సపోర్ట్ వేసేసి దీని అయితే ఇట్లా తిప్పుతున్నాయి. చూడండి, కొద్దిగా టైట్గా ఉంటుంది అనమాట, జాగ్రత్తగా బట్టి తిప్పాలి దాన్ని. ఓకేనా, పెట్టి సపోర్ట్ వేసి నేను తీసేస్తున్నాను దీనైతే. ఓకే, మనకైతే లూజ్ అవుతుంది చూడండి, ఇట్లా లూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇంజన్ బోల్టాలు కాబట్టి కొద్దిగా ఎక్కువ టైట్గా ఉంటాయి అనమాట. ఓకే, ఇప్పుడైతే ఇంకొక స్టెప్ తిప్పితే లూజ్ అయిపోయింది. ఓకే, మనకైతే మొత్తం మీద అయితే లూజ్ అయిపోయింది ఇంతే. ఇప్పుడైతే ఈ నట్ అయితే లూజ్ చేసేసుకొని దాని కింద అయితే వాచర్ ఉంటుంది, ఒకసారి అయితే గమనించవచ్చు. ఓకే, ఇది నట్ కింద అయితే వాచర్ ఉంటుంది. ఓకే, వాచర్ అయితే పక్క పెట్టుకోండి. ఓకే, దీని కింద కూడా ఇంకొక వాచర్ అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ వాచర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, మర్చిపోవద్దు. ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకోండి, ఇట్లా వాచర్ అయితే వస్తుంది. ఓకే, క్లచ్ ప్లేట్లు అవన్నీ చెక్ చేసేసుకుందాము. ఒకసారి తీసి చూపిస్తుంది చూడండి, క్లచ్ ప్లేట్లు ఇవి, స్టీల్ ప్లేట్లు, క్లచ్ హబ్బులు. ఓకే, మనకైతే మొన్ననే ఇవి అయితే కొత్తగా చేసినాం అనమాట. క్లచ్ ప్లేట్లు అయితే క్లచ్ ప్లేట్లు స్టీల్ ప్లేట్లు అయితే ఇంతకుముందుకు అయితే కొత్తగా చేసేసినాము. ఓకేనా, కాకపోతే మనం ఇంజన్ చేసేటప్పుడు ఖచ్చితంగా అన్ని కొత్త చేయాలి కాబట్టి నేనేమేం చేంజ్ చేస్తాను అనేది ఒకసారి గమనించండి. సరేనా, ఈ బుష్ అనేది ఇట్లా వస్తుంది, ఈ దానికైతే ఇట్లా వస్తుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ టైప్ అయితే చెక్ చేసుకోండి. ఇప్పుడైతే దీని అయితే ఇట్లా చెక్ చేస్తే మనకైతే ఇది లైట్గా ప్లే ఉందన్నమాట. చూస్తురా, ఇట్లా లైట్గా ప్లే అయితే ఉంది. ఓకే, ఇదైతే పక్కకి ఎట్టేసుకోండి. పక్కకి ఎట్టేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అని అంటే, ఓకే, ఇవన్నీ వాచర్లు ఇవన్నీ పడిపోతున్నాయి కదా, ఇవన్నీ స్ట్రేట్గా పెట్టుకోండి. స్ట్రేట్గా పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే గేర్ రాడ్ ఉంది కదా, గేర్ చాప్ట్ అయితే మనం ఓపెన్ చేసుకుందాము. ఓకేనా, ఇది ఇప్పుడైతే దగ్గర నుంచి అయితే మీకు చూపిస్తాను నేను. ఇక్కడ సైడ్ నుంచి అయితే ఇట్లా అన్మాత చేతితోటి గుంజిస్తే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది ఇట్లా. ఓకేనా, ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే ఇక్కడ సైడ్ అయితే వాచర్ అయితే ఉంది, వాచర్ అయితే మిస్ చేయదు, దీనికి ఒక వాచర్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఓకేనా, ఈ వాచర్ అయితే మెయిన్ ఇంపార్టెంట్, ఇదైతే ఇట్లనే పెట్టాలన్నమాట. ఓకే, దీన్ని అయితే పక్కకి పెట్టేసుకోండి.
పక్కకి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ 10 నెంబర్ బోల్ట్ వచ్చింది కదా, దీని అయితే మనం ఓపెన్ చేసుకోవాలి. దాన్ని ఓపెన్ చేసుకోవాలి అని అంటే నేనైతే ఇక్కడ సైడ్ అయితే ఈ టైప్ అయితే తీస్తే మనకు ఆటోమేటిక్గా టైట్ అయిపోతుంది. ఇప్పుడైతే మనం లూజ్ చేసేసుకొని ఆ పట్టి మొత్తం తీసేసుకుంటే సరిపోతుంది అనమాట. బయటకైతే నేను ఆ పట్టి అయితే బయటకు తీస్తున్నా చూడండి, ఒకసారి అయితే గమనించండి. ఓకేనా, ఇదైతే నేను బయటకు తీసేస్తున్నా చూడండి. ఓకే, ఇదైతే మనకు బయటకు వచ్చేసేసింది. ఓకే, ఇది తీసేసి ఇదైతే ఇట్లే ఉంటుంది, ఏమీ కాదనమాట. ఇది ఊసిపోతుంది, తిరిగిపోతుంది అనమాట, టెన్షన్ పడేది ఏమీ కాదు, అది అట్లే ఉంటుంది. ఓకేనా, ఇట్లా కాకపోతే ఇట్లా తిప్పుకోండి. ఓకే, ఇప్పుడైతే ఈ పట్టి బోల్ట్ ఉంది కదా, ఈ బోల్ట్ అయితే పక్కకి పెట్టేసుకోండి. ఈ పట్టి బోల్ట్ అయితే పక్కకి పెట్టేసుకోండి. ఓకేనా, చూడండి. ఓకేనా, ఇదైతే పక్కకి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఇప్పుడు ఫైమర్ గేర్ ఉందిగా, ఫైమర్ గేర్ అయితే తీస్తున్నారు, దీన్ని ఫైమర్ గేర్ అంటారు. ఇదైతే మనం కొత్తది వేయాలి. ఇంజన్ చేసిన ప్రతి బండికైనా ఫైమర్ గేర్ అనేది కొత్త చేస్తే బండి అనేది స్మూత్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ సైడ్ అయితే ఇక్కడైతే మనకి ఈ పిన్ ఉందన్నమాట. ఓకే, దీన్ని అయితే తీసేసేయండి. ఇది జాగ్రత్త పెట్టుకోండి, ఇక్కడ బుష్ వస్తుంది అనమాట. దీని అయితే బయటికి తీద్దాము. ఓకే, దీని అయితే మనం బయటికి తీస్తున్నాం చూడండి ఒకసారి. అయితే టైట్గా ఉందన్నమాట, అది స్కూల్ ఎవరితో ఇట్లా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఇది పక్కకి పెట్టేసుకోండి. ఇది కూడా ఇప్పుడు ఇక్కడ లాక్ ప్లేయర్ తీసేసుకోండి. ఇక్కడ గేర్ ఉందిగా, ఈ గేర్ అయితే తీసేసుకోండి. ఈ గేర్ తీసే ముందర మీకు చెప్తా, గేరు దీని కింద అయితే ఒక లాక్ అయితే ఉంది, దాని కింద ఒక వాచర్ అయితే వస్తుంది. మెయిన్గా ఒక వాచరు గుర్తుపెట్టుకోండి, వాచరు అన్మాతం గేర్ అయితే తీయాలి. ఓకేనా, కనబడదు గేర్ ఎట్లా తీసిన అనేది. ఓకే, దాని కింద ఒక బుష్ ఉంటుంది, మధ్యలో బుష్ ఒకటి ఉంటుంది. ఈ బుష్ అయితే పక్కకి పెట్టేసుకోండి, దీంట్లో మధ్యలో వస్తుంది అనమాట. దీని కింద ఒక వాచర్ అయితే వస్తుంది అనమాట, ఇంతే. ఓకేనా, ఇది ఇంతకే అనమాట. ఇది పక్కకి పెట్టేసుకోండి, గేర్లు, ఈ వాచర్లు, ఈ 2 వాచర్లు, ఈ లాక్ అనమాట, మధ్యలో బుష్, అంతే. ఓకేనా, ఇప్పుడైతే మనం కిక్ రాడ్ అయితే బయటికి తీసేసుకుందాం. ఇక్కడ కిక్ రాడ్ స్ప్రింగ్ ఉంది కదా, అన్మాతం ఈ స్ప్రింగ్ అనేది ఇక్కడ పెట్టి ఉంది కదా, అన్మాతం ఇట్లా అంటే బయటకు వచ్చేస్తుంది చూడండి. ఇట్లా అంటే సింపుల్ వచ్చేస్తుంది. అన్మాతం ఇట్లా అంటే చేతోటి ఇట్లా అన్నా ఆటోమేటిక్గా ఇట్లా అంటే ఆటోమేటిక్గా బయటకు వచ్చేసేది. మొత్తం సెట్ మొత్తం అనమాట, ఇంతే. కిక్ రాడ్ సెట్, టైమింగ్ గేమింగ్ అన్నీ సెట్ చేసే ఉంటాయి దానికి. కాకపోతే కిక్ పనులు ఏమైనా పోయినాయా, ఏమైనా స్లిప్ అయిపోయినాయా, స్ప్రింగ్ ఏమైనా డ్యామేజ్ ఉందా అనేది మనం ఇంజన్ ఓపెన్ చేసినాం కాబట్టి 1-2 సార్లు అయితే మనం చెక్ చేసేసుకోవాలి. నేను అదే చెక్ చేస్తున్నా, కాకపోతే పర్ఫెక్ట్గా అయితే ఉందన్నమాట, ఎలాంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు కిక్ రాడ్ దానికి అయితే. ఓకేనా, ఇప్పుడైతే కిక్ రాడ్ సైడ్ అయితే అన్నీ ఓపెన్ చేసేసినాము. ఇప్పుడు మనము పైకి అయితే వెళ్ళాలి. ఇక్కడ సైడ్ అయితే మొత్తం ఓపెన్ చేసినాము, ఆ మ్యాగ్నెట్ సైడ్ ఓపెన్ చేసినాము, ప్లస్ ఇక్కడ ఓపెన్ చేసినాము. ఇప్పుడు సెల్ఫ్ మోటార్ అయితే ఓపెన్ చేస్తున్నా. సెల్ఫ్ మోటార్ అయితే 10 నెంబర్ బోల్టాలు అయితే వచ్చినాయి కదా, ఈ బోల్టాలు అయితే నేను లూజ్ చేసేస్తున్నాను చూడండి. సెల్ఫ్ మోటార్ అనమాట ఈ 10 నెంబర్ బోల్టాలు. ఇవైతే మనం లూజ్ చేసేసుకోవాలి, మొత్తం ఓపెన్ చేసేసుకోవాలన్నమాట. సెల్ఫ్ మోటార్ మొత్తం బయటికి తీసేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడైతే మనకు ఇక్కడ సైడ్ అయితే 10 నెంబర్ బోల్ట్ అయితే వచ్చింది. ఇదైతే నేను ఓపెన్ చేస్తా. ఇది ఓపెన్ చేస్తే సెల్ఫ్ మోటార్ అయితే కనెక్షన్ అయితే మొత్తం పోతుంది. ఓకేనా, ఓకే, ఇదైతే స్లిప్ అవుతుంది, మొత్తం తిరుగుతుంది, స్లిప్ అయిపోతుంది ఇది. ఓకే, ట్రై చేస్తున్నా కానీ స్లిప్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇది ఇట్లనే ఉండండి, ఎట్లున్నది అట్లనే. ఓకే, కాకపోతే మన సెల్ఫ్ మోటార్ ఒక్కటైతే బయటికి తీద్దాము, ఎందుకంటే అది స్లిప్ ఉందన్నమాట. ఓకే, దీని అయితే ఈ టైప్ అయితే అంటే మనకు బయటకు వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడైతే నేను గట్టిగా అంటా చూడండి, ఇట్లా టైట్గా ఉందన్నమాట అది. ఓకే, మనకు సెల్ఫ్ మోటార్ అయితే బయటకు వచ్చేసింది, ఇంతే. ఇక సెల్ఫ్ మోటార్ కాడికి అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం కార్బేటర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు సెల్ఫ్ మోటార్ బోల్టాలు ఉన్నాయి కదా, ఈ 10 నెంబర్ బోల్టాలు, ఆ 10 నెంబర్ బోల్టాలు దానికే పెట్టేసి టైట్ చేసేసిన. ఇప్పుడైతే కార్బేటర్ దగ్గర ఇక్కడ సైడ్ స్క్రూలు అయితే లూజ్ చేసేసినాను చూడండి. స్క్రూలు అయితే లూజ్ చేసేసి ఇక్కడ సైడ్ అయితే రబ్బర్ అయితే లూజ్ చేద్దాము. ఓకేనా, మనమైతే ఇక్కడ సైడ్ రబ్బర్ అయితే నేను లూజ్ చేసేస్తున్నా. కార్బేటర్ అయితే మనం బయటకు తీద్దాం. ఓకే, మనకు సింపుల్గా వస్తుంది ఇట్లా అంటే. కార్బేటర్ బోల్టాలు లూజ్ చేసేసుకోండి, రబ్బర్ అనేది ఇట్లా బయటికంటే అయిపోతుంది. ఓకే, ఇదైతే మనం మొత్తం సెట్ వచ్చేసేసిందిగా. ఓకే, మనకు మొత్తం అయిపోయింది. ఇక్కడ సైడ్ అయితే రబ్బర్ ఉందిగా, ఈ రబ్బర్ అయితే ఇట్లా పైకి అనండి, ఆటోమేటిక్గా ఇది ఎయిర్ పైప్ అనమాట, అది మొత్తం బయటకు వచ్చేసేసింది. ఓకే, మనము ఇప్పుడు పైన సైడ్కి అయితే వెళ్ళాలి. పైన సైడ్ నుంచి అయితే మనము కవర్ అవన్నీ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హెడ్, బోరు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవైతే ఓపెన్ చేసేసుకుందాము.
సరేనా. ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే 10 నెంబర్ బోల్టాలు వచ్చినాయి కదా, ఈ బోల్టాలు అన్నీ ఓపెన్ చేసి చూడండి. మొత్తం 4 బోల్టాలు అయితే ఉంటాయి అనమాట. 2 పొల్యూషన్ పైప్ అంటారు దాన్ని, ఇప్పుడు నేను ఓపెన్ చేసిన దాన్ని. ఇంకోటేమో ఈ కవర్ ఉందిగా, ఈ కవర్ అనమాట 2. సరేనా. ఇప్పుడు పొల్యూషన్ పైప్ ఓపెన్ చేసిన తర్వాత అతల సైడ్ అయితే సైడ్ 2 బోల్టాలు అయితే ఉంటాయి అనమాట. అవి ఓపెన్ చేసుకుంటే మనకు ఈ కవర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇది మొత్తం బయటికి తీసేస్తున్నా చూడండి. మనకు సింపుల్గా అయితే ఇప్పుడైతే మొత్తం వెళ్ళిన బోల్టాలు ఇక్కడ సైడ్ అయితే స్కూల్ లెవెల్ తోటి అయితే నేను ప్రెస్ చేస్తున్నా. ఇట్లా స్కూల్ లెవెల్ తోటి అయితే ఇట్లా ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఈ కవర్ అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఈ కవర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది చూడండి. ఈ కవర్ మొత్తం నేను బయటికి తీసేసుకున్నా. ఓకే, ఇదైతే పక్కకి పెట్టేసి ఈ కవర్ అయితే అనుమాతం లేపి ఇప్పుడు మనం ఇందాక ఓపెన్ చేసిన బోల్టాలన్నీ ఇందులో పెట్టేసేయండి. సరేనా. ఇప్పుడైతే మన కింది సైడ్ వచ్చేసి మన టైమింగ్ చైన్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ సైడ్ అయితే నేను అన్నీ అయితే ఓపెన్ చేసేసి కనిపిస్తున్నాయి కదా, మనం ఓపెన్ చేసుకున్నప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోవాలన్నమాట. సరేనా. ఇప్పుడైతే నేను టైమింగ్ చైన్ జంక్షనరీ ఉంది కదా, అదైతే కొద్దిగా ఫాస్ట్గా అయితే ఓపెన్ చేస్తాను. టైమింగ్ చైన్ జంక్షనరీ అనమాట. 2 8 నెంబర్ బోల్టాలు, 8 నెంబర్ రింగ్ పానతోటి అయితే ఓపెన్ చేయాలి ఇవి. ఓకేనా. 8 నెంబర్ రింగ్ పానతోటి అయితే లూజ్ చేసేసుకొని ఆ బోల్టాలు అయితే ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ బోల్టాలు అయితే మనకు 2 అయితే బయటకు వచ్చేసినాయి. బోల్టాలు వచ్చిన తర్వాత స్కూల్ ఎవరితో ఇట్లా ప్రెస్ చేస్తే ఇది మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనకు టైమింగ్ చైన్ అనేది లూజ్ అవుతుంది అనమాట, చాలా లూజ్గా అయిపోతుంది. ఈ జంక్షన్ అనేది తీస్తే మనకు ఆటోమేటిక్గా లూజ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఈ బోల్టాలు అయితే ఓపెన్ చేసుకోవాలి. కొద్దిగా పైకి అయితే ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడైతే నేను కొద్దిగా పైకి అని ఇవైతే ఓపెన్ చేస్తాను. ఒకసారి అయితే చూడండి ఈ బోల్టాలు అనేవి ఎట్లా ఓపెన్ చేస్తున్నాయి ఏం కథ అనేది మీకు కూడా అర్థమైపోతుంది. సరేనా. ఇప్పుడైతే నేను ఇట్లా అంటే ఆటోమేటిక్గా లూజ్ అవుతుంది అనమాట ఇది. ఓకే, మనకైతే లూజ్ అయిపోయింది. ఇదైతే ఇంకొక బోల్ట్ అయితే టైట్ ఉంది, దాని అయితే మనం మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఒక బోల్ట్ అయితే తీసిన, ఇంకొక బోల్ట్ అయితే ఉందన్నమాట. ఓకేనా. ఇప్పుడైతే టైమింగ్ చైన్ అయితే టైట్గా ఉంది, కాకపోతే ఇది ఇట్లా అయితే ఉంది అనమాట. మొత్తం ఇట్లా పైకి అంటే ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది, మెల్లిగా అన్నమాట. ఓకే, ఇప్పుడైతే ఈ బోల్ట్ కూడా మనం లూజ్ చేసేసుకుందాము. లూజ్ చేసేసుకొని టైమింగ్ చైన్ ఉంది కదా, టైమింగ్ చైన్ మొత్తం బయటికి తీద్దాము. ఇప్పుడైతే నేను దీని అయితే లూజ్ చేసేస్తున్నా. లూజ్ చేసేసిన తర్వాత ఈ బోల్ట్ అయితే తీసి పక్కకి పెట్టేసుకొని ఈ టైమింగ్ చైన్ గేర్ వచ్చింది కదా, ఈ గేర్ అయితే మొత్తం బయటకు తీద్దాం. టైమింగ్ చైన్లో కిందికి పడిపోయినా కూడా ఏమీ కాదనమాట, ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. పక్కకి పెట్టేసి ఇప్పుడు పైన సైడ్ 12 నెంబర్ బోల్టాలు వచ్చినాయి అనమాట. ఇవి 4 బోల్టాలు. ఈ 4 బోల్టాలు అయితే మొత్తం ఓపెన్ చేసేసుకుంటే మనకు హెడ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట. ఈ హెడ్కి అయితే ఏది అడ్డంకి అయితే ఏమీ ఉండదు, కాకపోతే 2 10 నెంబర్ బోల్టాలు అయితే ఉంటాయి, అవి ఓపెన్ చేసేస్తే హెడ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. సరేనా. ఇవైతే మనం 12 నెంబర్ బోల్టాలు అనమాట. ఇప్పుడు నేను ఓపెన్ చేసేవి మొత్తం సెట్ ఉంటాయి. ఇవైతే మనం మొత్తం ఓపెన్ చేసేస్తున్నా. ఓకే, ఇవన్నీ ఓపెన్ చేసేసుకోండి. నేను ఇవైతే అన్నీ ఓపెన్ చేసేసిన. ఈ బోల్టాలు అయితే అన్నీ ఓపెన్ చేయండి చూడండి. ఇవన్నీ ఓపెన్ అయినాక పక్కకి పెట్టేసుకున్న తర్వాత ఇది చేతోటి ఇట్లా అంటే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. ఇట్లా లేపండి, ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ సైడ్ థ్రెడ్డింగ్ పోయినట్టున్నాయి. ర్యాకరామ్స్ అయితే నేను చెక్ చేస్తున్నా, ర్యాకరామ్స్ బాగానే ఉన్నాయి. ఇక్కడ సైడ్ అయితే థ్రెడ్డింగ్ అయితే పోయినాయి, 2 సైడ్లు అయితే థ్రెడ్డింగ్ అయితే మనం వేపియాల్సి వస్తుంది. ఇక్కడ సైడ్ కనిపిస్తుందా, ఇక్కడ సైడ్ అయితే చూడండి కరెక్ట్గా కనిపిస్తుందా, ఇక్కడ అక్కడ 2 సైడ్ల థ్రెడ్డింగ్ అయితే పోయినట్టుంది. ర్యాకరామ్స్ అయితే బాగానే ఉన్నట్టున్నాయి. ర్యాకరామ్స్ క్యామ్ చాప్ట్ మెయిన్గా చెక్ చేసుకోవాలన్నమాట, మనకు మంచిగా ఉందా లేదా, ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది 1-2 సార్లు అయితే మనం చెక్ చేసుకోవాలి. కాకపోతే క్యామ్ చాప్ట్ గేమ్ చాప్ట్ అన్నీ బాగున్నాయి అనమాట, అందుకనే నేను తీసి పక్కకి పెట్టేసిన. ఇక్కడ 2 10 నెంబర్ బోల్టాలు వస్తాయి అనమాట. ఇక్కడ సైడ్ ఈ బోల్టాలు అయితే ఓపెన్ చేసుకుంటే మనకు హెడ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే బోల్టాలు అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ సైడ్ 2 బోల్టాలు అయితే ఉన్నాయి, 10 నెంబర్ బోల్టాలు. 10 నెంబర్ టీ పానతోటి అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇవైతే నేను మొత్తం అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసేసిన తర్వాత కొద్దిగా ఫాస్ట్గా అయితే ఓపెన్ చేద్దాం. ఇవైతే 2 బోల్టాలు ఉంటాయి అనమాట, పొడుగు ఉంటాయి బోల్టాలు. అవి తీసేసి పక్కకి పెట్టేసుకుంటే బోర్ హెడ్ అన్నీ వచ్చేస్తాయి. తర్వాత మనం ఇంజన్ అనేది ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. సరేనా. ఇప్పుడైతే నేను ఈ బోల్టాలు అయితే ఓపెన్ చేసిన. ఓకేనా. ఇవైతే మనం బయటికి అయితే తీద్దాం. ఈ బోల్టాలు అయితే ఈ 2 బోల్టాలు పొడుగు ఉంటాయి అనమాట. ఈ 2 బోల్టాలు ఓపెన్ చేసుకుంటే ఓకే, మనకి ఇప్పుడైతే హెడ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. మనమైతే ఇప్పుడైతే హెడ్ అయితే ఓపెన్ చేద్దాము. హెడ్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు స్కూల్ లెవెల్ తోటి అయితే లేపండి. ఓకేనా. స్కూల్ లెవెల్ తోటి లేపితే మనకు ఆటోమేటిక్ హెడ్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడైతే నేను పైకి అయితే లేపుతున్నా చూడండి హెడ్ అయితే. ఓకే, ఇక్కడ సైడ్ అయితే లేపుతున్నా. ఓకే, మనకు రావట్లేదు అనమాట, పైన ఇక్కడ వంక అనేది తడుతుంది. ఓకే, ఇక్కడ పైన సైడ్ అయితే తడుతుంది అనమాట. ఓకేనా. మన అతల సైడ్ నుంచి పోయి మనకు అదే తడుతుంది అనమాట, వంక అయితే తడుతుంది. ఓకే,
ట్రై చేస్తున్నా, కాకపోతే వెళ్ళట్లేదు. ఇక్కడ అయితే తడుతుంది అనమాట. ఇక్కడ సైడ్ అయితే స్కూల్ డోర్ పెట్టిన సైడ్ తడుతుంది అనమాట. ఓకేనా, మనం అతల సైడ్ పోయి మనమైతే ఓపెన్ చేసేసుకుందాము. ఇక్కడ బోల్టాలు ఉన్నాయి కదా, ఈ 10 నెంబర్ బోల్టాలు ఓపెన్ చేసేసి ఈ వంక మొత్తం తీసేసి దాన్ని అయితే చేద్దాము. ఎందుకంటే అప్పుడు బోల్టాలు అయితే స్లిప్ ఉన్నాయి, అందుకనే నేనైతే ఓపెన్ చేయలేదు. ఇప్పుడు టీ పాన పెట్టి అయితే ఓపెన్ చేసేసిన. ఓకే, మనకైతే ఇవైతే వెళ్ళినాయి. ఇప్పుడైతే నేను ఈ వంక అనేది దీన్ని సెట్ చేసేసి ఇప్పుడైతే మనం హెడ్ అయితే మనం సింపుల్గా అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, మనకి హెడ్ మొత్తం బయటకు వచ్చేసేసింది చూడండి. హెడ్ మొత్తం మనకు సపరేట్గా వచ్చేసేసింది. ఓకేనా, ఇప్పుడైతే హెడ్ మీకు చూపిస్తే చూడండి ఒకసారి అయితే హెడ్ ఇతలకు తీసుకొచ్చినాక. ఓకేనా, ఇప్పుడైతే హెడ్ పక్కకి పెట్టేసి ఇప్పుడు బోర్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ సైడ్ అయితే గ్యాస్ కిట్ అవన్నీ ఉన్నాయి కదా, ఈ గ్యాస్ కిట్ అయితే తీద్దాం. ఈ గ్యాస్ కిట్ తీసేసి పక్కకి వేద్దాం దీన్ని. ఓకే, ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే గైడ్ వచ్చిందిగా, టైమింగ్ చైన్ గైడ్ అంటారు దాన్ని. ఓకేనా, టైమింగ్ చైన్ గైడ్ అయితే తీసేసి ఇక్కడ అయితే ఇప్పుడు డాల్ఫిన్లు అయితే తీద్దాం. ఇక్కడ సైడ్ అయితే టైట్గా ఉందన్నమాట. ఇది ఒకటే అయితే వెళ్ళింది, ఇది డాల్ఫిన్ అంటారు దీన్ని. ఇదైతే తీసి పక్కకి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు టైమింగ్ చైన్ మొత్తం అయితే మనం ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా, అంతకన్నా ముందు ఇప్పుడైతే బోర్ అయితే తీద్దాము. బోర్ మొత్తం తీస్తే సెట్ అయిపోతుంది మొత్తము. ఓకే, దీన్ని అయితే ఇట్లా పట్టుకొని అయితే ఆటోమేటిక్ ఇట్లా పైకి అనండి. ఓకేనా, ఇట్లా పైకి అంటే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇది తీసేసిన తర్వాత మనం ఏం చేయాలి అని అంటే ఇప్పుడైతే ఈ డాల్ఫిన్లు ఉన్నాయి కదా, ఈ డాల్ఫిన్లు అయితే తీద్దాం 2 ఇక్కడ సైడ్. డాల్ఫిన్లు అయితే మెయిన్గా దాపెట్టండి, పోతే మళ్ళీ దొరకవు అనమాట, అందుకనే. ఓకే, ఇప్పుడైతే పిస్టింగ్ అయితే పైకి అందాం. అంతకన్నా ముందు ఈ టైమింగ్ చైన్ అయితే తడుతుంది కదా, ఈ టైమింగ్ చైన్ మొత్తం అయితే బయటికి తీద్దాం దీని అయితే. ఓకేనా, దీని అయితే బయటికి తీయాలి అంటే ఇక్కడ ఇవన్నీ వెళ్తాయి అనమాట సింపుల్గా. ఓకే, ఇక్కడ సైడ్ అయితే నేను 10 నెంబర్ బోల్టాలు అయితే వచ్చినాయి అనమాట. ఈ 10 నెంబర్ బోల్టాలు అయితే నేను ఓపెన్ చేసేసి ఈ పట్టి వచ్చింది కదా కింది సైడ్, ఈ పట్టి గిట్టి అన్నీ ఓపెన్ చేస్తున్నా. ఓకేనా, ఇక్కడ సైడ్ 10 నెంబర్ బోల్ట్ కనబడుతుంది కదా, ఇది ఓపెన్ చేస్తే ఏంటి అంటే మొత్తం సెట్ అనేది పట్టి ఇవన్నీ బయటకు వచ్చేస్తుంది. ఈ టైమింగ్ చైన్ గైడ్ ఉంది కదా, ఈ గైడ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. మొత్తం బయటకు వచ్చేసేస్తుంది చూడండి. ఇవన్నీ తీసి పక్కకి వేసుకొని ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఈ టైమింగ్ చైన్ ఉంది కదా, ఈ టైమింగ్ చైన్ మొత్తము బయటికి తీసేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడైతే నేను ఈ టైమింగ్ చైన్ మొత్తం ఉంది కదా, ఈ టైమింగ్ చైన్ మొత్తంని బయటికి తీసేస్తున్నాను చూడండి, ఒకసారి అయితే గమనించండి. ఓకే, ఇట్లా అంటే ఆటోమేటిక్గా మనకు బయటకు వచ్చేస్తుంది. ఈ టైప్ అయితే తీయచ్చు. ఓకేనా, ఇట్లా అంటే బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే పిస్టింగ్ లాక్ అయితే తీయాలి. పిస్టింగ్ అయితే పైకి అనుకొని పిస్టింగ్ అయితే లాక్ ఉంది కదా, ఇక్కడ సైడ్ అయితే లాక్ అంటారు, ఈ లాక్ అయితే తీయాలి. ఒకసారి అయితే మీకు చూపిస్తాను. నేను స్కూల్లో ఈ లాక్ ప్లేయర్ తోటి అయితే ఓపెన్ చేస్తున్నా. లాక్ ప్లేయర్ తోటి ఇట్లా అంటే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. ఓకే, కొద్దిగా టైట్గా ఉందన్నమాట, లాక్ అయితే టైట్గా ఉంది. ఇట్లా అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది లాక్ అయితే. ఓకే, ఒకసారి అయితే ఇట్లా అనండి. ఓకే, మనకైతే పర్ఫెక్ట్గా అయితే ఉందన్నమాట. ఇప్పుడు అయితే నేను టైట్గా ఉంది, ఒకసారి అయితే చూడొచ్చు. ఈ లాక్ తీస్తేనే మనకు అతల నుంచి అయితే పిస్టింగ్ అయితే వెళ్తుంది. ఓకే, మనకైతే లాక్ అయితే వెళ్ళింది. ఓకే, ఇప్పుడైతే మనము ఇప్పుడు అతల నుంచి అయితే పోయి ట్రై చేద్దాము. ఇప్పుడైతే ఇతల నుంచి అయితే వెళ్తలేదు అనమాట, టైట్గా ఉంది అనమాట, పిస్టింగ్ అయితే టైట్గా ఉంది. మనం అతల సైడ్ నుంచి అయితే నేను ట్రై చేస్తున్నా, అతల సైడ్ నుంచి ఆ పిన్నుని అయితే ట్రై చేస్తున్నా. ఓకే, ఇట్లా ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడైతే మనకు బయటకు వచ్చేసింది, పిస్టింగ్ మొత్తం బయటకు వచ్చేసింది. ఓకే, ఈ గ్యాస్ కిట్ ఉందిగా, గ్యాస్ కిట్ మొత్తం తీయండి. ఓకే, దీని అయితే బోర్ గ్యాస్ కిట్ అంటారు, దీని అయితే తీసేయాలి. ఓకే, దీని మొత్తం తీసేసి ఓకే, మన ప్యాకింగ్ అంతా తర్వాత తీసేద్దాం. ఇప్పుడైతే ఇతర సైడ్కి నుంచి వచ్చేసి మనం ఇంజన్ మొత్తం ఓపెన్ చేసేసుకోవాలి ఇప్పుడు. ఓకేనా, మనం మొత్తం ఓపెన్ చేసేసినాము, కాకపోతే ఇంజన్ గడ్డ ఒకటే ఉంది. కాకపోతే కనెక్టింగ్ రాడ్ అయితే ఒకసారి చూపించడానికి మీకు ట్రై చేస్తా దగ్గర నుంచి అయితే. ఎందుకంటే కనెక్టింగ్ రాడ్ చూడండి ఒకసారి, నా చేతుకు గమనించండి ఎంత ప్లే ఉందో చూడండి ఒకసారి అయితే. కనిపిస్తుందా? చాలా అంటే చాలా ప్లే ఉందన్నమాట, చాలా అంటే చాలా ప్లే ఉంది. ఓకే, ఇప్పుడైతే మనము ఈ బోల్టాలన్నీ ఓపెన్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ సైడ్ అయితే ఎయిర్ పైపులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ఎయిర్ పైప్ అయితే తీసేస్తున్నాం దీన్ని. ఓకే, ఇక్కడ సైడ్ ఎయిర్ పైప్ ఉంది కదా, దీని అయితే తీసేసి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ సైడ్ బోల్టాలు అన్నీ వచ్చినాయి, 12 నెంబర్ బోల్టాలు అన్నీ ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ సైడ్ మొత్తము కొద్దిగా ఫాస్ట్గా అయితే ఓపెన్ చేసుకున్నాం. ఈ బోల్టాలు ఉన్నాయి కదా, ఈ బోల్టాలు అన్నీ ఓపెన్ చేసేసుకున్నాము. ఓకేనా, కొద్దిగా ఫాస్ట్గా అయితే ఓపెన్ చేస్తే ఈ బోల్టాలు ఆ పట్టి గిట్టి అన్నీ వెళ్ళాలంటే కొద్దిగా ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది అనమాట. అందుకోసమని నేను చెప్పేసి నేను కొద్దిగా ఫాస్ట్ మోడ్లో పెట్టి అయితే మీకు చూపిస్తున్నా. ఓకేనా, ఇవైతే నేను అన్ని బోల్టాలు అయితే ఓపెన్ చేసేస్తున్నా. అన్నీ ఓపెన్ చేసేసుకున్న తర్వాత మీకు ఒకసారి అయితే చూపిస్తా ఇంజన్ లోపల ఏమేమి పడుతుంది, ఏం కథ, ఇంజన్ మనము లైట్ మిషన్ కాడికి ఏమేమి తీసుకుపోతాం, ఏం కథ అనేది మీకు క్లారిటీగా అయితే చెప్తా ఈ వీడియోలో అయితే.
ఓకేనా. ఇవన్నీ బోల్టాలు అయితే ఓపెన్ చేస్తున్నా, అన్ని 12 నెంబర్ బోల్టాలే. అతల సైడ్ నుంచి అయితే 12 నెంబర్ రింగ్ పానతోటి అయితే పట్టుకోండి, ఇక్కడ నుంచి అయితే టీ పానతోటి అయితే ఓపెన్ చేసుకోండి. సింపుల్గా అయితే వెళ్తాయి. ఓకేనా. ప్రతిదానికి బిట్లు ఉన్నా కూడా వెళ్తాయి అనమాట. కాకపోతే జాగ్రత్తగా అయితే ఓపెన్ చేయాలి. స్లిప్ అయినాయి అనుకోండి నరకం అయితే చూపిస్తాయి అనమాట. ఇంజన్ ఓపెన్ చేస్తుంటే ఏమైనా బోల్టాలు కానీ ఏమైనా కానీ ఇరిగిపోయి స్లిప్ అయిపోయి వెళ్ళకుండా సతాయించినాయి అనుకోండి, అప్పుడు నరకం చూసినట్టే అనమాట. మనము ఆ ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడైతే నేను ఇవన్నీ అయితే ఓపెన్ చేస్తున్నా. బంపర్ కూడా లూజ్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే బంపర్ అయితే టైట్గా ఉందనమాట, వస్తలేదు. అందుకోసం అని చెప్పేసి బంపర్ బోల్ట్ అయితే లూజ్ చేసేసిన. ఓకే. ఇతల సైడ్ నుంచి అయితే బోల్ట్ అయితే తడుతున్నాను నేను. ఓకే. మనకైతే బయటకు వచ్చేసింది మొత్తం, సెటప్ మొత్తం మనకు బయటకు వచ్చేసింది మొత్తము. ఓకే. ఇవన్నీ అయిపోయినాయి అన్నమాట. ఇక్కడ సైడ్ అయితే మొత్తం ఓపెన్ చేసేసిన. ఇక్కడ సైడ్ చూడొచ్చు, ఇక్కడ సైడ్ అయితే ఆనతోటి అయితే ఓపెన్ చేస్తున్నా, బిట్ తోటి అయితే ఓపెన్ చేస్తున్నాయి బోల్టాలు అయితే. ఇది మొత్తం ఇంజన్ బోల్టాలు అన్నీ ఓపెన్ చేస్తున్నా అనమాట. ఇంజన్కి ఏమేమి సపోర్ట్ ఉన్నాయి ఏం కథ అనేది చూసుకొని అన్ని బోల్టాలు అయితే ఓపెన్ చేస్తున్నా. ఓకేనా. మనకైతే బోల్టాలు అయితే వెళ్తున్నాయి అనమాట. మనకి మొత్తం అయితే బయటకు వచ్చేసినాయి చూడొచ్చు. మనకి బోల్టాలు అయితే ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అయితే 2 బోల్టాలు అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఓకే, ఇప్పుడైతే ఒక బోల్ట్ మీద అయితే సపోర్ట్ అయితే ఉందన్నమాట ఇంజన్. ఈ ఒక్క బోల్ట్ అయితే తీసేస్తే మొత్తము ఇంజన్ సెట్ మొత్తం వచ్చేసి కింద పడుతుంది అనమాట. ఓకే. ఇప్పుడైతే మొత్తము ఇదాన్ని ఇట్లా పట్టుకొని మాత్రం ఈ బోల్ట్ అయితే తీద్దాం మనము. బోల్ట్ అయితే టైట్గా ఉంది, అతల సైడ్ నుంచి అయితే ప్రెస్ చేద్దాము. ఓకే. ఇప్పుడైతే మనకు బయటకు వచ్చేసింది. ఈ బోల్ట్ మొత్తం బయటకు తీసేస్తే సరిపోతుంది. ఓకే. ఓకే. కొద్దిగా టైట్గా ఉంది, ఇక్కడ అనండి బయటకు వస్తుంది. ఓకే. బయటకు వచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ వైర్ కనెక్షన్ అయితే ఉందన్నమాట కింది సైడ్. ఓకే. కిందికి అయితే పెట్టకండి, వైర్లు అయితే తెగిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లే పట్టుకొని దాని కింద క్లిప్లో వైర్లు ఏమేమి ఉన్నాయి ఏం కథ అనేది చూసుకొని మొత్తం వైర్ క్లిప్లు అయితే బయటికి తీసేసి, దాని క్లిప్పులు అయితే 3 అయితే ఉన్నాయి కదా, ఆ 3 క్లిప్ల వైర్లు అయితే తీసి పక్కకి పెట్టేసేసుకోండి. ఓకేనా. ఇప్పుడైతే నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఓకే. మనకైతే బయటకు వచ్చేసేసింది వైర్ మొత్తం. ఓకే. ఇదైతే తీసేసుకోండి, ఇంజన్ గడ్డ మొత్తం బయటకు వచ్చేసేసింది. ఇప్పుడు ఇంజన్ గడ్డ మొత్తం బయటకు తీసేసుకున్న తర్వాత మనం ఒక టైర్ అయితే తీసేసుకొని టైర్ మీద అయితే ఇంజన్ అయితే వేసుకోవాలన్నమాట. ఇంజన్ అయితే కిందికి వచ్చేసేసింది. ఇంజన్ అయితే మొత్తం బండి మీదకి అయితే కిందికి వచ్చేసేసింది. ఓకే. ఇప్పుడైతే నేను టైర్ తీసుకొని టైర్ మీద వేసేసి అయితే ఇది మొత్తం అయితే ఓపెన్ చేసి అయితే మీకు ఒకసారి అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తా, సరేనా. మొత్తం మనమైతే ఇంజన్ మొత్తం ఈ రకంగా అయితే ఓపెన్ చేసినాం అనమాట. మొత్తం ఓపెన్ చేసేసి మొత్తం సెట్ చేసేసుకుందాం మనం ఏమేమి పోయినాయి ఏం కథ అనేది అయితే, సరేనా. మీకు ఒకసారి అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నేను టైర్ అయితే తీసేసుకొని ఇంజన్ గార్డ్ ఉంది కదా, ఈ ఇంజన్ గార్డ్ అయితే ఇక్కడైతే వేసేసి మొత్తం 10 నెంబర్ బోల్టాలే ఉంటాయి దీనికి, అన్ని 10 నెంబర్ బోల్టాలే ఉంటాయి. మొత్తం ఇంజన్ ఓపెన్ చేయడానికి ప్రతిది అయితే 10 నెంబర్ బోల్టాలే ఉంటాయి. అన్ని బోల్టాలు అయితే ఓపెన్ చేసుకోవాలి, సరేనా. అతల సైడ్ కూడా ఒక బోల్ట్ అయితే ఉంటుంది అనమాట, ఎక్స్ట్రా బోల్టు. ఎందుకంటే వన్ సైడే ఉండదు, ఇంకొక సైడ్ మలిపి ఇంజన్ మలిపి ఇంకొక సైడ్ కూడా ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తా ఆ బోల్ట్ ఏడు ఉంటుంది ఇంకా అనేది. ఇప్పుడైతే కొద్దిగా ఫాస్ట్గా అయితే ఈ బోల్టాలు అన్నీ ఓపెన్ చేద్దాం. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అన్ని బోల్టాలు ఉన్నాయి కదా, అన్ని బోల్టాలు అయితే కొద్దిగా ఫాస్ట్గా అయితే నేను ఓపెన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, సరేనా. ఓకే. ఇప్పుడు టీపాన్ తీసేసుకొని మనం ఇవన్నీ అయితే ఓపెన్ చేసేసుకుందాము, సరేనా. నేను కొద్దిగా ఫాస్ట్గా అయితే ఓపెన్ చేస్తాను. అన్ని బోల్టాలు అయితే నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఓకే. ఇవన్నీ కొద్దిగా టైట్గా ఉంటాయి అనమాట ఇంజన్ బోల్టాలు కాబట్టి. మిగతా బోల్టాలు అయితే మామూలుగా ఉంటాయి, కానీ ఇంజన్ బోల్టాలు కాడికి వచ్చేవరకు ఫుల్ టైట్ ఉంటాయి, స్లిప్ అయిపోతుంటాయి. ఏమైనా బోల్టాలు స్లిప్ అయిపోయినా ఇరిగిపోయినా ఏమన్నా ఉన్నా కూడా ఇప్పుడే చూసుకోవాలి, 1-2 సార్లు అయితే. ఓకేనా. ఇప్పుడైతే నేను ఇవన్నీ ఓపెన్ చేసేస్తున్నా. ఇవన్నీ అయితే ఓపెన్ అయినాయి చూడండి. ఓకే. ఇప్పుడైతే నేను ఈ బోల్టాలు అన్నీ ఓపెన్ చేస్తున్నాయి ఇంజన్ బోల్టాల కాడికి. ఓకే. కొద్దిగా ఫాస్ట్గా అయితే ఓపెన్ చేద్దాం ఇవన్నీ. ఓకే. మనకైతే అన్ని బోల్టాలు అయితే వెళ్ళినాయి. నేను అన్ని బోల్టాలు అయితే చేతిలో అయితే తీసుకుంటున్నా, బోల్టాలు అయితే అన్ని ఇంజన్ బోల్టాల కాడికి అయితే అన్నీ తీసేసుకొని పక్కకి పెట్టేసుకున్నా. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు ఇక్కడ సైడ్ అయితే న్యూట్రల్ లైట్ స్విచ్ కనెక్షన్ ఉంది కదా, ఈ స్విచ్ అయితే తీసేస్తున్నాను అనమాట. 2 8 నెంబర్ బోల్టాలు అనమాట, 8 నెంబర్ టీపాన తోటి అయితే నేను ఓపెన్ చేసుకుంటున్నవి. ఓకేనా. న్యూట్రల్ లైట్ స్విచ్ అనమాట ఇది. ఓకేనా. దీన్ని తీసేసుకోండి. లోపల పిన్ను లాంటిది ఉంటుంది అనమాట చిన్నది, ఆ పిన్ను కూడా మనం ఇంజన్ మలిపినప్పుడు కింది సైడ్ అయితే పడిపోతుంది, ఒకసారి అయితే చూసుకోండి. ఓకేనా. లోపల సైడ్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే ఈ పట్టీలు ఉన్నాయి కదా, ఈ పట్టీలు అయితే మనం ఓపెన్ చేసుకోవాలి. మొత్తం 3 పట్టీలు ఉన్నాయి కదా, ఈ 10 నెంబర్ పట్టీలు అనమాట. అంటే మన బిగిన్ అనేది టైట్గా కూర్చోవడానికి సపోర్ట్ కోసం వస్తాయి అనమాట ఆ పట్టీలు అయితే. ఇవైతే ఓపెన్ చేసుకోండి. మొత్తం 3 పట్టీలు ఉంటాయి, 3 అయితే పక్కకి పెట్టేసుకోండి.
పక్కకి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అన్నీ 3 పట్టీలు అయితే వస్తాయి అన్నమాట. ఓకే, ఇవైతే నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ సైడ్ కూడా పట్టి వచ్చింది కదా, ఇది కూడా ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ పట్టి అయితే ఇక్కడ సైడ్ లోపలికి అడ్డది. ఓకే, ఇక్కడ సైడ్ అయితే ఒకటి 8 నెంబర్ బోల్ట్ అయితే ఉందన్నమాట. ఈ 8 నెంబర్ బోల్ట్ అయితే మనం ఓపెన్ చేసుకుందాము. 8 నెంబర్ టీ పన్నుతోటి ఓపెన్ చేసుకొని దాని కింద ఒక స్ప్రింగు, ఒక బుష్ అవన్నీ ఉంటాయి అన్నమాట. అవైతే మనం ఓపెన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే నేను ఇవి ఓపెన్ చేసేసుకున్న తర్వాత అవి ఓపెన్ చేసేసుకుంటా. ఓకే, ఇవన్నీ వెళ్ళినాయి. ఓకే, ఈ స్ప్రింగ్ కూడా వెళ్ళింది. బుష్ అయితే టైట్గా ఉందన్నమాట. ముందైతే ఈ పట్టి అయితే తీద్దాం. ముందైతే బోల్ట్ అయితే నిరికింది, తర్వాత పట్టి. ఓకే, ఇవన్నీ వెళ్ళినాయి. ఇవన్నీ వెళ్ళిన తర్వాత ఇక్కడ సైడ్ అయితే పట్టి బుష్ ఉందన్నమాట. బుష్ అయితే ఉంది. కటింగ్ ప్లేట్ తీసుకొని దాన్ని అనుమాతం తీస్తే సరిపోతుంది. కటింగ్ ప్లేట్ తోటి అయితే నేను దాన్ని అయితే బయటికి తీసుకున్నా చూడండి. అనుమాతం అయితే బయటకు వచ్చేసేసింది బుష్ అయితే. ఈ బుష్ అయితే జాగ్రత్త పెట్టుకోవాలి. ఇవన్నీ ప్రతి ఐటమ్ కూడా జాగ్రత్త పెట్టుకోవాలన్నమాట. మెయిన్ ఇంపార్టెంట్, మర్చిపోవద్దు. సరేనా, ఇప్పుడైతే ఇంజన్ మలపండి. ఇంజన్ అయితే తిప్పండి. ఇక్కడ సైడ్ అయితే పిన్ అవుతుంది, అదైతే కింద పడిపోతుంది తిప్పంగానే. ఇతర సైడ్కి అయితే ఒక బోల్ట్ అయితే ఉంటుంది అనమాట. ఎక్స్ట్రా బోల్ట్ అయితే ఒకటి ఉంటుంది. అదైతే ఓపెన్ చేస్తేనే ఇంజన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ సైడ్ ఒక బోల్ట్ ఉంది చూడండి, ఆ బోల్ట్ అయితే ఓపెన్ చేయాలి, 10 నెంబర్ బోల్ట్. ఎందుకంటే అది రివర్స్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇదైతే నేను ఓపెన్ చేస్తున్నా. ఇదైతే ఇక్కడ సైడ్ అయితే ఉంది. ఈ బోల్ట్ అయితే ఓపెన్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఇంజన్ అనేది మొత్తం మనం బయటకు వచ్చేస్తుంది. మనం ఆటోమేటిక్గా ఓపెన్ చేసుకోవచ్చు ఇంజన్ మొత్తము. ఓకే, సింపుల్ అనమాట. మనకు అర్థమైపోతుంది కదా, ప్రతిది అయితే మీకు అర్థమవుతుంది కదా. ఓకేనా, ఇప్పుడైతే నేను ఇవి అయితే తీసేస్తున్నా. ఇది పక్కకి పెట్టేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అని అంటే, ఇప్పుడు ప్లాస్టిక్ సుత్త తీసుకోవాలన్నమాట. దాన్ని అయితే మొత్తం ఓపెన్ చేయాలంటే ప్లాస్టిక్ సుత్తతో అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ సైడ్ అయితే ఉంది ప్లాస్టిక్ సుత్తే. దీని అయితే తీసుకొని దీని అయితే నేను ఓపెన్ చేస్తాను చూడండి. ఇట్లా కొడితే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. ఒకసారి అయితే చూడరు, టైట్గా ఉందన్నమాట. ఓకే, ఇప్పుడైతే నేను మళ్ళీ కొడుతున్నా. ఓకే, మనకైతే ఇప్పుడైతే మొత్తం వస్తుంది. మెల్లగా తీయాలన్నమాట దీన్ని తీసేటప్పుడు, చెంబర్ తీసేటప్పుడు. ఎందుకంటే బోల్టాలు, వాచర్లు, గేర్లు ఏమైనా పక్కకు తరిగిపోతాయా, ఏం కథ, ఎక్కడ గేర్ ఏడు ఉంది అనేది ఒకటికి 2 సార్లు చూసుకోవాలి అని అంటే జాగ్రత్తగా తీయాలి. మెల్లగా నెమ్మదిగా అయితే తీయాలి. మెల్లగా మలపండి. మెల్లగా మలిపిన తర్వాత దీనికి ఏమైనా వాచర్లు ఉన్నాయా అనేది చూడండి. ఇక్కడ సైడ్ వాచర్ అతుకొని చూసిరా, ఆయిల్కి అనేది వాచర్ అనేది అతుకపోతాయి అనమాట. అందుకనే ఓకే, ఈ వాచర్ అనేది ఇక్కడ వస్తుంది. ఈ వాచర్ అనేది ఇక్కడ వేద్దాము. ఓకే, మనమైతే మొత్తం చూసుకోవచ్చు. కాకపోతే ఇదైతే పక్కకి పెట్టేసేద్దాం. పక్కకి పెట్టేసిన తర్వాత మనం స్టెప్ బై స్టెప్ మీకు అన్నీ చూపిస్తాను నేను. ఫస్ట్ ఈ బిగిన్ అయితే తీద్దాము. బిగిన్ అయితే టైట్గా ఉందన్నమాట, వెళ్ళట్లేదు. కాకపోతే మనం ముందుగా అయితే గేర్లు అయితే తీద్దాము. గేర్లు మొత్తం తీసేస్తే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడైతే ఇక్కడ పిన్ ఉంది కదా, ఈ పిన్ అయితే తీద్దాం బయటికి అయితే. ఓకే, ఇవైతే ఈ పిన్ టైట్గా ఉంది. కటింగ్ ప్లేట్ తీసుకొని దీన్ని లాగేసుకుంటే సరిపోతుంది. ఓకే, దీన్ని అయితే పక్కకి పెట్టేసుకోండి. ఈ పిన్ను ఇది ఉంది కదా, ఇది. ఓకే, ఇవైతే కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి అంటే ఎట్లా వచ్చినాయి అట్లనే పెట్టేసేయండి. ఓకేనా, కాకపోతే చూసుకోండి ఒకసారి. ఓకేనా, ఇప్పుడైతే నేను ఇవైతే బయటికి తీసేస్తున్నా 2 అయితే. ఓకే, ఇప్పుడు ఒకసారి అయితే చూసుకోండి. ఇట్లయితే పెట్టిన 2 అయితే ఈ టైప్ అయితే వచ్చినాయి అనమాట. కనిపిస్తున్నాయి కదా, ఈ టైప్ అయితే వచ్చినాయి అనమాట. ఓకే, రైట్. ఇట్లా పెట్టేసుకొని పక్కకి పెట్టేసుకోండి, ఇట్లనే తీసి. ఓకే, ఈ పట్టీలు ఏమైనా అరిగిపోయినాయా, ఏంది ఏం కథ అనేది కూడా చూసుకోవాలన్నమాట. 1కి 2 సార్లు అయితే పర్ఫెక్ట్గానే ఉన్నాయి ఇవైతే. ఓకే, ఇంకొకటి వచ్చింది కదా, దానికి మీకు చూపిస్తుంది చూడండి, ఎడ గుర్తుపట్టాలి ఏం కథ అనేది మీకు చూపిస్తా. ఓకే, ఇదైతే తీసేద్దాం. ఈ పిన్ అయితే ఇక్కడ సైడ్ పిన్ అయితే కటింగ్ ప్లేట్ తోటి అయితే నేను తీస్తున్నా. కొద్దిగా టైట్గా ఉంది, బుష్ వెళ్ళింది కదా. ఓకే, దీని అయితే పక్కకు కండి. దీని పక్కకు అనేసి దీని అయితే తీద్దాం. ఇదైతే బయటకు వచ్చేసింది. ఇక్కడ సైడ్లో ఏమన్నా పోయిందా ఏమన్నా అనేది 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకోవాలి. కాకపోతే ఇదైతే పర్ఫెక్ట్గా అయితే ఉంది అనమాట. ఇది పక్కకి పెట్టేసుకోండి. ఇక్కడ ఈ పట్టి అయితే వచ్చింది కదా, ఈ పట్టి అయితే ఇట్లా అయితే పెట్టండి. ఈ పట్టి ఏమన్నా ఇక్కడ సైడ్ ఏమన్నా ఇట్లాంటివి అరిగిపోయినాయా, ఏంది ఏం కథ అనేది 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఇంక సైడ్ ముందర సైడ్ ఏమన్నా అరిగిపోయినాయా అనేది చూసుకోవాలన్నమాట, అంతే. ఓకేనా, ఈ పిన్ అనేది ఈ టైప్ వచ్చింది కాబట్టి ఇట్లనే పెట్టేసి మనం పక్కకి పెట్టేసుకుందాము.
ఓకే, ఇదైతే మనం పక్కకి పెట్టేసుకుందాము. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఇప్పుడు గేర్ అయితే బయటికి తీయాలి. మనకైతే ఇవి టైట్గా ఉన్నాయి అనమాట, గేర్లు అవన్నీ టైట్గా ఉన్నాయి. మలిపి వాచర్లు కింద పడకుండా అని మాత్రం ఇప్పుడు మనం సుత్తతోటి ఇట్లా బిగిన్ అయితే కొట్టాలి. ఇట్లా బిగిన్ అయితే కొడితే బిగిన్ అయితే మొత్తం బయటకు వచ్చేసింది. గేర్లు కూడా బయటకు కొట్టేద్దాం. ఓకే, ఇవన్నీ తీసేసిన గేర్లు ఎట్లున్నాయి అట్లా వాచర్ అయితే పక్కకు తగ్గింది. ఓకే, దీని అయితే బిగిన్ అనమాట. ఇది కనెక్టింగ్ రాడ్ అయితే పోయింది, కనెక్టింగ్ రాడ్ అయితే చేంజ్ అవుతుంది. బేరింగ్ ఉంది కదా, బేరింగ్ కూడా చేంజ్ అయిపోతుంది. మొత్తము లైట్ మిషన్ కాడ అయితే చేంజ్ అయిపోతుంది అనమాట. ప్రతిది అయితే మీకు చూపించకైతే నేను ట్రై చేస్తాను. ఓకేనా, ఇప్పుడైతే మొత్తం మీద అయితే సెట్ అయిపోయింది. ఇదైతే తీసేసి పక్కకి పెట్టేసుకుందాం. దీని అయితే పక్కకి పెట్టేసుకున్న తర్వాత ఈ గేర్లు ఉన్నాయిగా, గేర్లు అయితే తీస్తున్నా. గేర్లు అయితే వాచర్ అయితే కింద పడిపోయినాయి. ఓకేనా, ఇప్పుడైతే ఇది ఇట్లా వస్తుంది చూడండి, ఒకసారి చూపిస్తుంది చూడండి. గేర్లు ఎట్లా కూర్చోబెట్టాలి ఇంకా అనేది గేర్లు అయితే ఇట్లనే వచ్చి కూర్చుంటాయి అన్నమాట ఈ టైప్ అయితే. ఓకేనా, దీని కింద అయితే వాచర్ అయితే ఉంది. ఓకే, ఇప్పుడైతే దీనికి ఉంది కదా, దీనికైతే ఇలాంటి వాచర్ అయితే ఉండదు దీని కింద. ఇది టైప్ అయితే కూర్చుంటుంది సింపుల్గా, ఇట్లయితే కూర్చోబెట్టచ్చు. గేర్లు అయితే చెక్ చేసుకోవాలన్నమాట, ఏమైనా పోయినాయా ఏమైనా ఏం కథ అనేది. దీని కింద అయితే వాచర్ అయితే ఉంది అనమాట, దీని కింద వాచర్ అయితే ఉంది. రైట్, ఓకేనా, ఇప్పుడైతే మనకు పర్ఫెక్ట్గా అయితే సెట్ అయింది కదా. ఓకే, గేర్లు కూడా చెక్ చేసుకోండి, గేర్లు ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా, గేర్లు ఏమైనా స్లిప్ అయిపోయినట్టు అయినాయా, ఏమైనా ఇరిగిపోయినట్టు అయినాయా చూసుకోవాలన్నమాట. ఓకే, మన పర్ఫెక్ట్గానే ఉన్నాయి కాబట్టి ఇది పక్కకి పెట్టేసుకోండి. పక్కకి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ గేర్లు కూడా వచ్చినాయి కదా, ఈ గేర్లు మొత్తం బయటికి తీయాలి. మొత్తం ఇవన్నీ ఇట్లా తీస్తే బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇట్లా అనుమాతం బయటకనండి. దాని కింద వాచర్లు ఏమైనా ఉన్నాయా ఏంది ఇంకా అట్లా చూసుకోండి. ఓకేనా, ఇవైతే మొత్తం ఇట్లా సెట్ చేయండి, ఎందుకంటే దాని కింద గేర్ ఉంది కాబట్టి. ఓకే, ఇట్లా ఇట్లా పెట్టండి. ఓకేనా, గేర్ల అక్కడ మాత్రం కన్ఫ్యూజ్ కావద్దు అనమాట. ఈ టైప్ అయితే వచ్చేస్తుంది. ఇట్లా వాచర్, ఈ బుష్, ఇక్కడ ఇంకొక గేర్ వస్తుంది. ఓకేనా, గేర్ ఉల్టా చేసారు అనుకోండి, సపోజ్గా గేర్ ఉల్టా చేస్తే మన గేర్ మంచిగా చేస్తే ఇట్లా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇట్లా పర్ఫెక్ట్గా వస్తుంది, నిండుగా ఇట్లా పర్ఫెక్ట్గా వస్తుంది. ఏమాత్రం తేడా అయింది అనుకోండి, ఇట్లా ఉల్టా చేసినాం అనుకోండి, అసలు గేర్కు గేర్ అనేది ఆననే ఆనదు అనమాట, చాలా గ్యాప్ వస్తుంది. ఓకేనా, ఇది ఒక్క గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇదైతే పర్ఫెక్ట్గా అయితే ఉంది. దీని కింద ఒక వాచర్ అయితే ఉంది కదా, ఈ వాచర్ పెట్టేసి ఈ గేర్లు అన్నీ ఒకసారి అయితే చూసుకోవాలి అనమాట. ఇక్కడ సైడ్ ఏమైనా పోయినాయా, ఇక్కడ సైడ్ ఏమైనా గేర్లు ఏమైనా స్లిప్ అయిపోయినాయా అనేది 1-2 సార్లు అయితే మనం చెక్ చేసేసుకోవాలి. ఓకేనా, ఇవైతే పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి దీని పక్కకి పెట్టేస్తున్నాను నేను. ఓకేనా, గేర్లు అయితే ఎలాంటి గేర్లు అయితే ఏం ప్రాబ్లం అయితే ఏమి లేదు, కాకపోతే బేరింగ్లు అయితే మొత్తం జామ్ అయిపోయినాయి అనమాట. మీకు ఒకసారి చూపిస్తుంది చూడండి, ఇంజన్ లోపల బేరింగ్ అనేది ఎట్లా జామ్ అయిపోయింది అనేది. ఓకేనా, ఇది రియల్ అనమాట, మీకు కనిపిస్తుందా, మొత్తం తుప్పు పట్టి పోయిందనమాట. ఒకసారి చూడొచ్చు, మీరు కూడా గమనించవచ్చు, మొత్తం తుప్పు పట్టి ఎట్లా అయిపోయింది చూడండి బేరింగ్ మొత్తం. ఇది ఎందుకు అయింది ఇట్లా అంటే వాటర్ కూడా పడితే అట్లయితే అనమాట. ఇంజన్లో కూడా వాటర్ కానీ డస్ట్ కానీ, ఇంకోటి ఆ ఇంజన్ ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా లేకున్నా కూడా ఆ ఇంజన్ ఆయిల్ ఏమైనా వాటర్ మిక్స్ అయినా కూడా అట్లా అవుతాయి అనమాట. ఓకేనా, ఇది మొత్తం అయితే ఓపెన్ చేసిన, మొత్తం అయితే ఈ టైప్ అయితే ఉందన్నమాట. ఓకే, ఈ బేరింగ్లు మొత్తం జామ్ అయిపోయినాయి అనమాట, దానికి దీనికి అన్ని బేరింగ్ జామ్ అయిపోయినాయి. సరేనా, ఇప్పుడైతే మనం హెడ్ అయితే ఓపెన్ చేసుకుందాం. హెడ్కు లాక్లు ఉంటాయి కదా, ఆ లాక్లు అయితే ఓపెన్ చేసుకొని హెడ్ అయితే పక్కకి పెట్టేసుకుందాము. ఈ మొత్తం అయితే గందరగోళం ఉందన్నమాట. షాప్ మొత్తం మీకు ఒకసారి అయితే చూపిస్తా. ఈ హెడ్ ఓపెన్ చేసేసిన తర్వాత మొత్తం అన్నీ సెట్ చేసేసుకున్న తర్వాత మీకు లాస్ట్లో అయితే ఏమేమి లైట్ మిషన్ కాడ తీసుకుపోతా అనేది కూడా మీకు చూపిస్తాను నేను. ఓకేనా, ఇప్పుడైతే నేను లాక్లు అయితే తీస్తున్నా చూడండి, ఇట్లా కొడితే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాయి అనమాట లాక్లు అన్నీ. గట్టిగా కొట్టండి, ఆటోమేటిక్గా ఈ లాక్లు అనేవి మొత్తం సింపుల్గా వచ్చేస్తాయి. ఓకే, లాక్ అయితే వెళ్ళింది. ఓకే, ఇతర సైడ్ కూడా కొడదాం మళ్ళీ సేమ్ టు సేమ్ ఇప్పటి లాకనే. ఓకే, ఇట్లా అయితే కొట్టండి. ఓకే, ఇవి కూడా వెళ్ళినాయి లాకులు. మనకైతే ఈ లాక్లు అన్నీ వెళ్ళినాయి. ఓకే, మనం ఇదైతే మొత్తం బయటకు తీసేసినాము. ఓకే, మొత్తం సెట్ అయిపోయినాయి. ఓకే, మనకైతే మొత్తం మీనైతే అంతా ఓపెన్ చేసేసిన, ఇంజన్ మొత్తం పర్ఫెక్ట్గా అన్నీ అయితే ఓపెన్ చేసేసిన. ఒకసారి అయితే షాప్ మొత్తం లుక్ వేయండి, మొత్తం ఎన్ని సామాన్ 7 వాడినే ఉన్నాయన్నమాట. ఏ సామాన్ ఆడ అయిపోయినాయి, ట్యాంక్ కాడికి ప్రతిది అయితే ఇట్లా ఉన్నాయి అన్నమాట. షాప్లో మొత్తం అయితే ఇట్లున్నాయి. ఓకేనా, 7 నట్టు బోల్టాలు అన్నీ 7 వాడినే ఉన్నాయన్నమాట. కాకపోతే ఇవన్నీ ఒక పెట్టెలు అయితే పెట్టుకోవాలి, సపరేట్గా అయితే పెట్టాలన్నమాట. ఈ నట్టు బోల్ట్కి, ఏ వాచర్కి దానికి
సపరేట్గా చేసి పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. ఇవన్నీ నేనైతే మొత్తం మీద అయితే ఈ టైప్ అయితే సెట్ చేసిన, మొత్తం అయితే ఇంజన్ అయితే ఓపెన్ చేసేసిన. ఓకే, మొత్తం అయితే చూడొచ్చు, మొత్తం పర్ఫెక్ట్గా బండి మొత్తం ఓపెన్ అయిపోయింది. ఓకే, మొత్తం నట్టు బోల్టాలు వాచాలు గీచాలు అన్నీ ఇక్కడనే ఉన్నాయన్నమాట. ఏడ కూడా ఏమీ మిస్ చేయకుండా ప్రతిదీ ఓపెన్ చేసిన దగ్గరనే ఉన్నాయన్నమాట. ఓకేనా. ఏడ తీసి పెట్టినా ఆనే ఉన్నాయి. కాకపోతే మీకు లాస్ట్లో అయితే చూపిస్తా. షాప్ మొత్తం గందరగోళం ఉంది కదా, లాస్ట్లో నేను బండి మొత్తం అయితే ట్యాంక్కి గింకి అన్ని ఎక్కిచ్చేసి యథావిధిగా ఇట్లా పెట్టేసిన అనమాట టెంపరీగా. ఎందుకంటే మనకు షాప్ లోపల గందరగోళం ఉంది కాబట్టి నేను సామాన్ అనేది ఇప్పుడు లైట్ మిషన్ కాడికి ఏమేమి తీసుకపోతే ఇంకా అనేది మొత్తం చూపిస్తా. బండి అయితే మొత్తం ఓపెన్ చేసేసిన తర్వాత మీకు ఇక్కడ సైడ్ అయితే చూపిస్తా చూడండి ఒకసారి. అయితే సామాన్ మొత్తము షాప్లోకి నుంచి మొత్తం ఈ పెట్టెలకు అయితే వచ్చేసినాయి, ఈ బాక్స్లకు అయితే వచ్చేసినాయి సామాన్ మొత్తం. ఇప్పుడు ఇవన్నీ నేను ఏమేమి తీసుకపోతా అనేది మీకు ఒకసారి చూపిస్తా. ఒకసారి అయితే లుక్ వేయండి. నేను తీసుకొచ్చే సామాన్ కూడా మీకు కొత్తవి తీసుకొచ్చినాక చెప్తే అర్థమవుతుంది. ఓకేనా. ఇవన్నీ అయితే నేను తీస్తున్నా బయటికి. అయితే మనం ఓపెన్ చేసిన ఇవన్నీ అయితే బయటికి తీద్దాము. ఓకేనా. నేను తీసుకుపోయేది ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ అనమాట. మెయిన్ ఇంపార్టెంట్ హెడ్ అంటారు దీన్ని. హెడ్ లోపల వాల్స్ అవన్నీ వస్తాయి అన్నమాట. ఇదొకటి. ఇవి బేరింగ్లు అయితే ఖచ్చితంగా అయితే తేవాలి. బేరింగ్లు అయితే మొత్తం చూసుకోవచ్చు, మొత్తం తుప్పు పట్టినట్టు అయిపోయినాయి బేరింగ్లు అన్నీ అయితే. ఓకేనా. బేరింగ్లు, ఇంజన్ బేరింగ్లు అవన్నీ తీసుకురావాలి. ఇక్కడ సైడ్ బేరింగ్ అయితే ఇంకా మరీ ఘోరం అయిపోయింది. ఇది చూడవచ్చు మీరు, ఆల్రెడీ ఇంత ముందుకైతే వీడియోలో చూపిస్తుంది కదా మీకు. చూడండి ఎంత తుప్పు పట్టినట్టు అయిపోయింది. అదైతే ఖచ్చితంగా అయితే తేవాలి. బేరింగ్లు మొత్తం ఇంజన్ చేంజ్ చేస్తే ప్రతి బేరింగ్ అయితే నేను కొత్త చేసేస్తా. అదైతే నా అలవాటు అనమాట. ఓకేనా. ఈ పిస్టింగ్ అవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ అయితే కొత్తవి వచ్చేస్తాయి. ఈ కనెక్టింగ్ రాడ్ అయితే పిస్టింగ్ అయితే కొత్తది వచ్చేస్తుంది. ఓకేనా. ఈ పిస్టింగ్ అయితే వేసి సంవత్సరంన్నర అవుతుంది అంతే. ఓకేనా. ఇక్కడ సైడ్ అయితే క్లచ్ బిల్ అయితే పోయిందనమాట. క్లచ్ బిల్ సౌండ్ అయితే వస్తుంది. క్లచ్ బిల్ అయితే మొత్తమే సౌండ్ వస్తుంది. క్లచ్ బిల్ అయితే ఖచ్చితంగా చేంజ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. ఈ బోర్ అయితే మనము ఇందులో అయితే లైట్ మిషన్ కట్టుకోతే ఆటోమేటిక్గా కట్ చేపిస్తాను అనమాట. పిస్టింగ్ అయితే కట్ చేపించి అయితే రిపేర్ చేపిస్తా. ఎందుకంటే మనకు తక్కువలో అయిపోతుంది అనమాట కట్ చేపిస్తే. దాంతోపాటు ఈ బిగిని ఉందిగా, ఈ క్లచ్ ప్లేట్లు ఉన్నాయా, క్లచ్ ప్లేట్లు అవన్నీ టైమింగ్ చైన్ అవన్నీ అయితే మనం చేంజ్ చేస్తున్నాం అనమాట. అంటే నేను జనరల్ ఐటమ్ ఏమేమి చేంజ్ చేస్తున్నాను అని చెప్పేసి మీకు చెప్తున్నాను అనమాట అంతే. సరేనా. ఇప్పుడైతే ఈ బిగిని ఉందిగా, ఆ కనెక్టింగ్ రాడ్ బేరింగ్లు అవన్నీ అయితే చేంజ్ అయిపోతాయి అనమాట ఇవి. దాంతోపాటు ఇంకేంటిది అంటే మనకి ఇక్కడ సైడ్ అయితే దీనికైతే థ్రెడ్డింగ్ పోయినాయి అనమాట. ఒకసారి కిందికి వేసేసి దీనికైతే థ్రెడ్డింగ్ పోయినాయి, 10 నెంబర్ బోల్టాలు థ్రెడ్డింగ్ పోయినాయి. ఈ థ్రెడ్డింగ్ అయితే వేపియాలి. ఇక్కడోటి అక్కడోటి అయితే థ్రెడ్డింగ్ అయితే వేపియాలన్నమాట. దాంతోపాటు ఈ టైమింగ్ చైను ఇక వగేరా చిల్లర ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ తీసుకోవాలి. కాకపోతే గేర్లు అయితే ఏమీ ఖరాబ్ కాలేదు ఇంజన్లో, ఎట్లున్న గేర్లు అట్లయితే ఉన్నాయి. నేను నెక్స్ట్ అయితే ఇంకా 2 రోజులలో అయితే ఆ వీడియో అయితే క్లారిటీగా అయితే మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఏమేమి ఇంజన్లో చేంజెస్ అనేది ఆ వీడియోలో అయితే చూపిస్తాను. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్.